ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఇస్కాన్. ఓకే, మనము ఇవి డైరెక్ట్గా స్లైడ్స్ స్టార్ట్ అయిపోయినాయి. మంగళాచరణ ఇక్కడ లేదు. ఓకే, సో మీరందరూ వచ్చిన వాళ్ళు మీ చెప్పుకోండి, నేను ఇక్కడ చెప్తాను. హరే కృష్ణ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామిని నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామ్నే గౌరద్విషే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామిని నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం భంగం లంఘాయతే గిరిమే కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం. హరే కృష్ణ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామీతి నమాచార్య పదాయ నిత్య కృపాప్రదాయిని గౌరగత దామోదయ నగర గ్రామధారిణి. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచార నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారి. హరే కృష్ణ. శ్రీరాధే. సో మనము 16వ అధ్యాయము యొక్క పేరు ఎవరైనా చెప్పగలుగుతారా? 16th చాప్టర్ నేమ్ దైవాసుర సంపద్ విభాగ యోగం. ఇంకా వేరే పేరు ఏదైనా చెప్తారా? చెప్పండి. దైవీ గుణాలు 26 మాతాజీ. ఓకే, ఇంకా ఆసురీ గుణాలు తక్కువ. దైవీ గుణం ఉన్నవాళ్ళు సాత్విక ఆహారము. ఓకే. అసుర గుణాలు ఉన్నవాళ్ళు పులుపు, తర్వాత అంటే రజోగుణం ఉన్నవాళ్ళు సారీ మాట పులుపు అది ఎక్కువ తింటారు, మసాలాలు అవి. తమో గుణం ఉన్నవాళ్ళు నిన్నటి పదార్థాలు పులిసిపోయినవి పాడైనవి తింటారు మాతాజీ. ఓకే, హరి బోల్. సో 17వ అధ్యాయం యొక్క పేరు చెప్పండి. 17th శ్రద్ధాత్రయ విభాగయోగం. శ్రద్ధాత్రయ విభాగయోగం. సో దానిలో మనం ఏం నేర్చుకున్నాము? శ్రద్ధతో చేసిన వాళ్ళు అంటే వాళ్ళు పరిపూర్ణ భక్తి ఉన్నట్టు, శ్రద్ధ లేని వాళ్ళు అసత్తులో చేసినట్టు. పూజలు ఏదైనా పూజ గాని యజ్ఞం గాని శ్రద్ధ లేకుండా చేసిన వాళ్ళు. ఓకే మాతాజీ, హరి బోల్. సో మనం ఇక్కడ లాస్ట్ యోగానికి వచ్చేలోపు మనకి ఏంటి అని అంటే ఏమేమి చెప్పుకున్నాము, ఎక్కడి నుంచి ఏ వరకు ఉన్నాయి. 18వ అధ్యాయంలో ఏమీ లేదు, సమ్మరీ. మనం ఫస్ట్ నుండి చాప్టర్ 1 నుండి 17 వరకు ఏం చెప్పుకున్నాము 18లో
ఇట్ ఈస్ ద సమ్మరీ. అంతా కూడగలిపి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్పి, నేను అన్ని చెప్పవలసిన రహస్యాలన్నీ నీకు చెప్పేశాను నాయన, ఇంకా తర్వాత నీకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది, నువ్వు ఏది ఎలా అనుకుంటే అలా నువ్వు ఫాలో అవుతావా వద్దనుకుంటావా నీ ఇష్టం అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడనమాట. శ్రీ 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 రాధా మదన్ మోహన్ की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, नरसिंह भगवान की जय, श्री चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरि बोल, गुरु महाराज की जय, श्रील प्रपाद की जय. సో మనం చాప్టర్ నేమ్కి పేరు వెళ్ళేదానికంటే 17th చాప్టర్ పేరు ఏంటి? శ్రద్ధాత్రయ విభాగ యోగము. శ్రద్ధాత్రయ విభాగ యోగం. థ్యాంక్ యూ. సంక్షిప్త నామం ఏంటి? ఫేస్. ఫేస్. ఓకే. ఫేస్ మీద ఏముండాలి? ఫేస్ మీద అలంకరణ హ్యాపీనెస్ ఉండాలి మాతాజీ. హ్యాపీనెస్ అనిపించినప్పుడు మనం ఏం చేస్తాము? చిరునవ్వు. చిరునవ్వు, స్మైల్. సో మనకు 18వ అధ్యాయం పేరు అక్రోనిమ్ ఏమి ఇచ్చారంటే స్మైల్. సో ఇన్ని విన్నాం కదా, ఇన్ని విన్న తర్వాత మనకి ఫేస్లో ఏమేమి కావాలి, ఆ ముఖ కళికలు ఎలా ఉండాలి నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ ఫేస్ స్మైల్ చేస్తుందా, ముఖం మార్చుకుని కూర్చుందా మనం చూద్దాం. సో 1 నుండి 18వ అధ్యాయం వరకు శ్లోకాల వరకు మనకి కర్మయోగ సారాంశము తెలుస్తుంది అనమాట. మనమందరం కర్మ అంటే ఒక పనిని చేయటము, శ్రద్ధతో ఒక పనిని చేయటము అని నేర్చుకున్నాం. సో కర్మయోగ సారాంశము ఫస్ట్ తెలుసుకుంటాం. నెక్స్ట్ ఈ పనులు మనం చేసేటప్పుడు ఎంత శ్రద్ధతో చేసినా కానీ ఈ త్రిగుణాల వలయాల్లో మనం పడుతూ ఉంటాము అని 3 గుణాలు ఎటువంటివి అని మనము తెలుసుకున్నాము. సో అది 19 నుండి 40 వరకు. నెక్స్ట్ ఆదర్శ కార్యకర్త అంటే ఒకసారి త్రిగుణాల వలయంలో నుండి వెలుపలికి వచ్చేసిన తర్వాత, అంటే బయటికి వచ్చేసాక భక్తి తప్ప వేరేది ఏమీ ఉండదు మనకి. సో ఈ భక్తిలో ఉండే ఆదర్శ కార్యకర్త, ఐడియల్ వర్కర్ 41 to 55 ఎలా ఉండాలి అనేది మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇలా మనం ఇంత భక్తి చేసినప్పుడు భగవంతుడి యొక్క భక్తి, రాధాకృష్ణ యొక్క ప్రేమ మనము పొందడానికి రెడీగా ఉంటాం అన్నమాట. లాస్ట్లో మనకు వచ్చే అంతిమ ఫలితాలు, ఒక భక్తుడు అంతిమ ఫలితాలని ఏమీ కోరుకోడు అని భగవంతుడు ఇస్తాడనమాట. సో ఆ ఫలితం ఏంటి అని 67 నుండి 78వ శ్లోకం వరకు మనం తెలుసుకుంటాం. సో స్మైల్. సో ఇక్కడ మంచిగా కృష్ణ పరమాత్ముడిది మనకేమిచ్చింది అంటే ఒక స్మైల్ అనేది చూపిస్తున్నారు. ఓకే. ఎస్ అంటే సమరీ ఆఫ్ కర్మయోగ. ఇప్పుడు ఇంతకుముందు మనం చదివిందే మళ్ళీ ఈ విధంగా చెప్తున్నారు, అంటే కర్మయోగ యొక్క సారాంశము. ఆ తర్వాత ఎం అంటే మోడ్స్ ఆఫ్ నేచర్, త్రిగుణాలు, ప్రకృతి రీతులు. ఐ అంటే ఆదర్శ కార్యకర్త, ఐడియల్ వర్కర్. ఎల్ అంటే భగవంతుని ప్రేమ, లవ్ ఆఫ్ గాడ్. అంతిమ ఫలితాలు అంటే ఎండ్ రిజల్ట్స్. సో ఎప్పుడు మనకి ఫేస్లో స్మైల్ అనేది ఉండాలన్నమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు మా టీచర్ చెప్పేవారనమాట, ఎంత మంచి డ్రెస్ వేసుకొని, ఎన్ని నగలు పెట్టుకుని, ఎంత అలంకరణ చేసుకున్నా ఫేస్ మీద ఒక స్మైల్ లేదనుకోండి, ఇట్ ఈస్ నాట్ ఏ కంప్లీట్ డ్రెస్ అని చెప్పేవారు మా టీచర్. నేను ప్రతి కార్యక్రమంలో నేను ఈ విషయం చెప్తాను అన్నమాట. ఫేస్ మీద స్మైల్ అనేది ఉండాలి. కళ్ళల్లో స్మైల్ అనేది మనకి వేరే వాళ్ళు మనం చూస్తే అలా చూస్తే ప్లెజెంట్గా ఫీల్ అవుతారనమాట. అబ్బా ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, వీళ్ళకి ఏం కష్టాలు లేవా అన్న ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. సో నవ్వుతూ ఉండడము, స్మైల్గా ఉండడం అనేది భగవంతుడి గురించి పూర్తిగా తెలుసుకుంటే అలా ఉండగలుగుతాము అని ఇక్కడ 18వ అధ్యాయంలో మనము నేర్చుకోబోతున్నాం అన్నమాట. సో కర్మయోగ సారాంశం అంటే ఏంటి? నిజమైన సన్యాసము అంటే ట్రూ రెనౌన్సియేషన్. ఎటువంటి రెనౌన్సియేషన్ అంటే నిజమైన సన్యాసం కర్మ ప్రతిచర్యల నుంచి స్వేచ్ఛ ఇస్తుంది. యాక్టింగ్ విత్ డిటాచ్మెంట్ ఈజ్ ట్రూ రెనౌన్సియేషన్ అండ్ బ్రింగ్స్ ఫ్రీడమ్ ఫ్రమ్ రియాక్షన్. ఈ వర్డ్ చూసారా మనకి ఇంగ్లీష్లో, తెలుగులో ఎంత బాగా ఇచ్చారో. అంటే కర్మ ఫలాలను త్యజించడం కానీ కర్మలను కాదు. అంటే డిటాచ్డ్ ఫ్రమ్ ఫ్రూట్స్
బట్ నాట్ దోస్ యాక్టివిటీస్ దెమ్సెల్వ్స్. పూర్వకాలము ఇక్కడ ఒక ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే, పూర్వకాలము రాజులు రహదారి వెంట బావులు తవ్వించడము, పళ్ళ మొక్కలు నాటడము అని విన్నారా ఎప్పుడైనా మీరు? విన్నాం చిన్నప్పుడు చదువుకున్నాం మాతాజీ. కదా చిన్నప్పుడు. అశోకుడు. అశోకుడు పేరు చెప్తేనే అసలు ఆయన కళింగ వార్ తర్వాత ఘోరమైన ఘోరాతి ఘోరమైన శవాల్ని అవన్నీ చూసి అన్నిటినీ త్యజించి ఆయన మనుషులకి ఏంటి వెళ్ళే వాళ్ళకి రహదారి వెంట మంచి మంచి పళ్ళ చెట్లు, అంటే ఇప్పుడు పళ్ళ చెట్లు అశోకుడు నాటాడు కాబట్టి ఆయన బస్తాలతో తీసుకొచ్చి అందరినీ పంపించి ఆ పళ్ళని ఆయన తీసుకెళ్తాడా? లేదు మనం అలా మాతాజీ. చదువుతున్నామా? లేదు మాతాజీ. పాఠశాల కోసం, పాఠశాల కోసం. సో బాటసారులు వెళ్ళే వాళ్ళకి ఆకలిస్తే ఆ పళ్ళు తింటారు. అండ్ ఆ మధ్య కాలంలో ఇప్పుడైతే నాకు తెలియదు రోడ్ ఎక్స్పాన్షన్స్లో, కానీ ఒక 20 ఏళ్ళ క్రితం అనుకుంటా వికారాబాద్ సైడ్ నేను వెళ్ళేటప్పుడు మామిడి పళ్ళు అండి ఇలా హ్యాంగ్ అవుతున్నాయి చెట్లకి. అంటే అసలు అక్కడ రహదారిలో వెళ్ళేవాళ్ళు అది భుజించి కడుపు నింపుకొని నీళ్లు తాగి వెళ్ళొచ్చు అన్నట్టు ఉండే. అంటే మీరు కూడా చూసుంటారు ఎక్కడైనా అలా అన్నమాట. అంటే ఆ ఫలాలని వాళ్ళు ఆశించరు. ఇది ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పాను. అంటే డిటాచ్డ్ ఫ్రమ్ ఫ్రూట్స్ బట్ నాట్ దోస్ యాక్టివిటీస్ దెమ్సెల్వ్స్. అంటే ఒక క్షత్రియుడు అయ్యుండి ఒక రాజు ఈ విధంగా పనులు చేసి వాటి యొక్క ఫలితాన్ని ఆయన ఆశించలేదు. సో అలా అన్నమాట. మన కర్మం చేయకుండా ఉండలేము. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు మన పనులు మనం తప్పకుండా చేయవలసిందే. కానీ ఫ్రూట్స్ ఇది చేస్తే ఈ లాభం ఉందా? ఇది చేస్తే ఏం లాభము? ఇలాంటి క్వెషన్స్ ఉండకూడదు. మనం పుట్టిందే సేవాభావంతోని పుట్టాము. ఈ సేవాభావం అని ఎందుకు అంటున్నానంటే, మనము పుట్టినప్పటి నుంచి కాస్త పెరిగామో లేదో ఎవరికో ఒకరికి చిన్నప్పుడు నానమ్మలు తాతయ్యలు వీళ్ళు ఉంటారు కదా, అమ్మ కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టు, అవి 3 ఏళ్ల నుంచే పిల్లవాడు నడిచినప్పటి నుండే చిన్న చిన్న సేవలు చేస్తూ ఉంటారు కదా. అలాగే భార్య భర్తకు చేయడము, భర్త భార్యకు చేయడము, అంటే మామూలు పనులు కూడా అవి సేవా కిందకే వస్తాయి అన్నమాట. సో ఈ సేవాభావంతో ఉన్నాం కాబట్టి ఏ కర్మని మనము వదులుకోలేము, త్యజించలేమన్నమాట. కానీ ఆ కర్మ ఫలాన్ని మనకు అవసరం లేదు. అవును తాతయ్య నీకు నీళ్ళు ఇచ్చాను నేను, నాకు 2 పైసలు ఇస్తావా, లేకపోతే పావులా బిళ్ళ ఇస్తావా, ఇంకేదో ఇస్తావా, అలాంటి ఫలితం అనేది ఆశించారు చిన్నపిల్లలు ఎప్పుడు కూడా. కానీ మనమే నేర్పిస్తాం, ఇది చెయ్యి నాన్న, ఇది చేస్తే నీకు ఒక చాక్లెట్ కొనిస్తాను, నీకు పిప్పర్మెంట్లు కొనిస్తాను అనేదో ఆశ చూపిస్తాము. కానీ అలా నేర్పించకూడదు అన్నమాట. సో ఫస్ట్ పాయింట్ కర్మయోగ సారాంశంలో మనం నిజమైన సన్యాసం అంటే ఇదే. అంటే మనం డిటాచ్ ఫ్రమ్ ఫ్రూట్స్ బట్ నాట్ దోస్ యాక్టివిటీస్ దెమ్సెల్వ్స్. సో మనకి ఫలం వద్దు, పని చెయ్యాలి, పక్కకు జరిగిపోవాలి. ఫలం భగవంతుడికి తెలుసు మనం ఏం చేస్తున్నాం అనేది. మనం ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకూడదు అన్నమాట. ఓకే, సో అది మనము నేర్చుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. సెకండ్ది భౌతిక కోరికలపై ఆధారపడిన కర్మలను విడిచిపెట్టడము, దాన్ని కూడా సన్యాసం అంటారు అన్నమాట. సమస్త కర్మ ఫలాలను విడిచిపెట్టడం రెండు సమానమే. అంటే మనకి ఈ గృహస్థాశ్రమము అంటే కొన్ని 4 నియమాలు చెప్పారు కదా. ముందుగా బ్రహ్మచర్యము, అంటే పుట్టిన వాళ్ళందరికీ కూడా, స్పెషలీ మగవాళ్ళకి, ఆడవాళ్ళకు కూడా వర్తిస్తుంది. 25 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యం పాటించడం, 50 సంవత్సరాల వరకు ఏం చేస్తారు, సంసార బంధనాన్ని ఈడుస్తూ ఉంటారు. ఆ తర్వాత 50 తర్వాత 75 వరకు సన్యాసం పుచ్చుకోవాలి. అంటే అన్నీ ఇచ్చేయాలన్నమాట కొడుకుకి. మనం ఏదో ఇంత ఆహారం తీసుకుని ఉండాలి ఒక పక్కకి. ఆ తర్వాత 75 ఇయర్స్ వచ్చేసరికి వనప్రస్థం వెళ్ళిపోవాలి. అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకొని భగవంతుడి కైంకర్యం పొందడానికి ప్రయత్నం చేయాలన్నమాట. సో అది అసలైన సన్యాసము. కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఎటువంటి సన్యాసం అంటే మన కోరికలను విడిచిపెట్టడము. కోరికల్ని విడిచిపెట్టడము అంటే ఏవైనా ఉదాహరణలు మీరు ఏమైనా చెప్పగలుగుతారా? హరే కృష్ణ.
మనం ఇది చాలా చర్చించుకున్నాం. ఇంకా ఈ చాప్టర్ ఎక్కువ మీరు మాట్లాడవలసిందే ఉంటది. ట్రై చేయండి. ఎక్కువ డబ్బులు సంపాదించాలనే కోరిక, తాపత్రయము, ఆ, భౌతిక వాంఛలు మాతాజీ, ఇల్లు కట్టుకోవాలని, పొలాలు కొనాలని, ఉమ్, అట్లాంటివన్నీ త్యజించాలి. పక్క వాళ్ళతో అది మాట్లాడడానికి, కబుర్లు చెప్పడము, టైం వేస్ట్ చేయడము, సినిమాలకు వెళ్ళడము. అంటే ఒక కుటుంబానికి సరిపడా సంపాదించిన తర్వాత ఇంకా మిగతా ఎక్కువ ఆశపడకుండా ఉండడం. హరి బోల్ ప్రభుజీ, దిస్ ఇస్ ఎక్కువ భక్తి మీద శ్రద్ధ పెట్టాలి మాతాజీ, భక్తి చేయాలి. భౌతిక జగత్తు మీద అనాసక్తి చూపించాడు. అనాసక్తి చూపిస్తే అప్పుడు డబ్బులు మిగులుతాయి కదా. మిగులుతాయా, వేస్ట్ అవ్వవా? మాతాజీ. మిగిలిన డబ్బులు ఏం చేస్తారు మీరు? దైవానికి ఉపయోగించాలి మాతాజీ. వెరీ గుడ్. హరి బోల్. అంటే మనం ఈ 18 అధ్యాయాల్లో కొంత పరివర్తన మనందరిలో వచ్చిందనమాట. రైట్. సో మనం కృష్ణ చైతన్య సంఘానికే ఉపయోగించాలి. అండ్ వెరీ హరి బోల్ ప్రభుజీ. ఇక్కడ మనం జనరలీ ఏం చేస్తామంటే, మనం సంతోషంగా ఉండడానికి బట్టలు ఎక్కువ కొనేసుకొని, సామాన్ ఎక్కువ కొనేసి ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు అనమాట. సో అలాంటి ఇది మనం వదిలేసుకొని మనకి సరిపోయేంతనే పెట్టుకున్నట్టయితే అది కూడా మనకి డిటాచ్మెంట్, అంటే వాటి మీద త్యజిస్తాం కదా. పెద్ద కోరిక అనిపించదు. ఎంత పెద్ద పట్టు చీర, 10,000 పట్టు చీర ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా సరే, నాకెందుకు ఇది, గుడికి వెళ్ళడానికి ఇంత అవసరం లేదు, ఇప్పుడు ఎట్లాగో పెళ్ళిళ్ళకి వాటికి మనం వెళ్ళే ఏజ్ అయిపోయింది. ఏజ్ అవని వాళ్ళు కూడా ఉన్న వాటిని మళ్ళీ మళ్ళీ కట్టుకుని అలా దాన్ని ఆ కోరికల్ని, భౌతిక కోరికలు అట్లాంటివి అనమాట. ఇప్పుడు ఒక కారు ఉంది, ఆ కారు ఉండగానే పెద్ద కారు కావాలి మనకి, పెద్ద కారు ఉండగానే చేంజ్ చేసుకుంటాం, ఎక్స్చేంజ్ ఆఫర్స్ వచ్చాయి మళ్ళీ రావేమో. ఇవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా వదిలేసేయాలన్నమాట. పెద్దవాళ్ళు అయిన తర్వాత వదిలేయడం కాదు. మనము ఏ ఏజ్లో ఉన్నామో అప్పుడు కృష్ణ చైతన్యం స్టార్ట్ అవగానే ఇట్లాంటివన్నీ నేర్చుకోవాలి. దాన్నే అసలైన సన్యాసం అని అంటారు. అండ్ లైఫ్లో ఆఫ్టర్ 75 years కూడా చేసేది అసలైన సన్యాసం. ఇంకోటి రెనౌన్సియేషన్ ఆఫ్ ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్, అంటే మనం ఎప్పుడైతే ఈ ఫలితం ఆశించమో దాన్ని త్యాగము అని అంటారు. పూర్వకాలంలో ఎలా ఉండేదంటే, కొన్ని డబ్బులు ఉండేవండి, ఒక పండగ వస్తుంది, ఆ పండగకి భార్యాభర్తలు ఇద్దరు ఎలాంటి త్యాగం చేసేవాళ్ళంటే, చుట్టుపక్కల పిల్లలందరూ కొత్త బట్టలు వేసుకుంటారు, మన పిల్లలకి లేకపోతే ఎలాగా అని చెప్పేసి పిల్లలకి ఇచ్చేసి వాళ్ళు తీసుకునేవారు కాదనమాట. అది సింపుల్ త్యాగం. అది కాకుండా కొందరు ఆస్తుల్నే వదిలేస్తారు, అన్నీ వదిలేసి కృష్ణ కాన్షియస్లోకి వచ్చి ఓన్లీ సేవాభావంతో సేవ చేస్తూ ఉంటారనమాట. సో రెనౌన్సియేషన్ ఆఫ్ ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ ఆర్ ద సేమ్. అంటే రెనౌన్స్డ్ ఆర్డర్ ఆఫ్ లైఫ్, అంటే సన్యాసం పుచ్చుకున్నా మన దగ్గర అన్నీ వదిలేసిన రెండు సన్యాసం లాగానే వర్తిస్తాయి అని చెప్తున్నారు. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏమన్నా అర్థం కాకపోతే నన్ను అడగండి. ఓకే. ఇంకొక పాయింట్, ఈ విధంగా చేయి పనిని సత్వగుణంలోని త్యాగం అని అంటారనమాట. వర్క్ ఫార్ గుడ్నెస్. సో సత్వగుణాన్ని ఇంగ్లీష్లో గుడ్నెస్ అని అంటారు. సో 3 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. మనం కర్మలు చేయాలి, ఫలితాన్ని ఆశించకూడదు. ఆ తర్వాత అసలైన సన్యాసం అంటే త్యాగం చేయడం, ఏదైనా విడిచిపెట్టేయటం అన్నమాట, అది త్యాగం. సో నెక్స్ట్ ఇంక ఇప్పుడు హ్యాండ్ రైజ్, ప్రభావతి మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేశారు, చదవగలుగుతారా? లేకపోతే అనువాదం చదవండి. 18.11. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాం మాతాజీ. దండవత్ ప్రణాం. దేహి దేహాభృత. చదువుతాం మాతాజీ, శ్లోకం చదువుతాం మాతాజీ. చదవండి. దేహి దేహభృత సఖ్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మ ఫలత్యాగి స త్యాగిత్యభిధీయతే. హరి బోల్.
దేహధారి అయిన ఏ జీవికి కూడా కర్మలను పూర్తిగా త్యజించడం నిజానికి అసాధ్యం. అందుకే తన కర్మ ఫలములను త్యజించిన వాడే నిజమైన త్యాగి అని చెప్పబడును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరి బోల్, హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. దేహదారి అంటే ఎవరు? జీవులే. దేహాన్ని ధరించిన మనమే దేహాన్ని ఎస్. మనం అందరికి దేహాలు ఉన్నాయా? ఆత్మలమా? కూడా ఉంది, కానీ మనం ఆత్మలమే అన్నమాట. ఓకే, దేహదారి అయిన ఏ జీవి కూడా ఏ కర్మని ఏ పనిని కూడా త్యజించడం నిజానికి అసాధ్యము. సరే, నేను ఇప్పుడు కృష్ణ కాన్షియస్లో చేరాను, నేను సన్యాసం పుచ్చుకుంటాను, గుడిలోనే ఉంటాను, గుడికి వెళ్ళిపోతాను, ఇవన్నీ ఈ సంసార జీవితానికి కష్టమండి, వదిలి వెళ్ళలేమన్నమాట. అందుకే తన కర్మ ఫలాన్ని పని చెయ్యండి మీరు, కానీ ఆ ఫలితాన్ని వదిలేయండి అని చెప్తున్నారు. సో అటువంటి వాళ్ళే నిజమైన త్యాగులు. ఓకే, మిథ్యాహంకారం నుండి ప్రేరణ. ఎక్కడ ఉంటుంది మిథ్యాహంకారము? విద్యాహంకారం నుండి ప్రేరణ ఎక్కడ ఉంటుంది మిథ్యాహంకారం? అంటే ఆత్మతో పాటు ఈ ఫాల్స్ ఈగో అంటారు దీన్ని. ఓకే, ఈ ఫాల్స్ ఈగోని ఎప్పుడు ఆత్మ చుట్టూ ఉంటుంది. ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ మన వెనకాల వస్తూనే ఉంటుందన్నమాట. దాన్ని పోగొట్టుకోవాలంటే భక్తి చెయ్యాలి. సో ఎలా? ఇప్పుడు మనం త్యజిస్తాం. ముందు స్లైడ్స్లో మనం త్యాగం గురించి చెప్పుకున్నాము. సరే వద్దు అని అనుకుందాం. మనం అనుకున్నప్పటికీ కూడా మన అహంకారం ఉంటుంది చూసారా? అయ్యో, ఎందుకు అనవసరంగా నీ లీడర్షిప్ పోగొట్టుకుంటావు, నీ పెద్దరికం ఎందుకు పోగొట్టుకుంటావు అని ఆ ఒక మనకి అహంకారం అనేది ఉంటుందన్నమాట. అవన్నీ కూడా పూర్తిగా సరెండర్ అయినప్పుడు కానీ అది పోదు. ఎవరికి సరెండర్ అవ్వాలి? పరమాత్మునికి శరణాగతి పొందాలి. కృష్ణుడికి శరణాగతి పొంది, కృష్ణ నువ్వే చూసుకునైనా నాకు ఇంకేం చేతగా నీ పూజ చేయడం తప్ప, అలా శరణాగతి పొందినప్పుడు ఏంటంటే ఒక సాఫ్ట్ భావం వస్తుంది మనలో. ఆ సాఫ్ట్ భావం వచ్చినప్పుడు ఎవరెన్ని మాటలన్నా మనకేం కాదనమాట. సరే వీళ్ళ ఇంతేలే అనుకొని పక్కకు జరిగిపోతాం. ఈగో అనేది హర్ట్ అవ్వదు. ఈగోనే లేకపోతే ఇంకెక్కడ హర్ట్ అవుతుంది అది. సో దాని నుండి ప్రేరణ ఏంటి అంటే, అందువలన ఈ 5 అంశాలను పరిగణలోకి తీసుకోకుండా తనను తాను మాత్రమే చేసేవాడిగా భావించేవాడు ఖచ్చితంగా అంత తెలివైన వాడు కాదు, మరియు ఈ విషయాలను యథాతథంగా చూడలేడు. సో భగవంతుడికి పెద్దగా నచ్చలేదన్నమాట ఈ పాయింట్. ఏమంటున్నారంటే, నేనే అన్ని అని తనకు తానే మాత్రమే చేసేవాడిగా భావించేవాడు. అంత తెలివైన వాడు కాదు. ఎందుకు తెలివైన వాడు కాదు అంటున్నారంటే, భక్తి గురించి ఇంత గొంతు చించుకుని ఇంతమంది చెప్తున్నా కానీ వద్దు, నాకు భక్తే వద్దు ఈ జన్మకి అని అనే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు తెలివైన వాళ్ళు కాదు అని అంటున్నారు. నెక్స్ట్, అంతిమంగా చేసే వ్యక్తి అంటే సర్వోన్నత ప్రభు పరిగణలోకి తీసుకోడు. వద్దు, మనకి మిథ్యాహంకారంతో ప్రేరేపించబడి తనను తాను తన చర్యలకు సమాంతంగా చేసేవాడిలా భావిస్తాడు. ఇది ఆ ప్రింటే అలాగుందండి, పైకి నేను తీసుకోలేను. సో మిథ్యాహంకారంతో ప్రేరేపించబడి తనను తాను తన చర్యలకు పంతంతంగా అని ఏదో ఉంది అక్కడ చేసేవాడిగా భావిస్తాడు. అంటే ఏంటి అంటే, ఇప్పుడు మ్యాక్సిమం ఈగో అంటేనే అది. చిన్నపిల్లలకి కూడా చూడండి, మనం ఆడుతూ ఉన్నప్పుడు వాళ్ళని గెలిపిస్తేనే వాళ్ళకి ఇష్టం. ఓడిపోవడం అనేది వాళ్ళకి నచ్చదు. మనం ఏం నేర్పించక్కర్లేదు. ఆ ఫాల్స్ ఈగో అనేది న్యాచురల్గా మనసులో ఉంది అన్నమాట. ఒకసారి ఓడిపోయినా పర్వాలేదు, ఇంకొకసారి గెలుస్తాము అని మనం అనుకుంటే ఆ ఫాల్స్ ఈగోకి బుద్ధి చెప్పిన వాళ్ళము అవుతాం అన్నమాట. ఓకే, సో నిజమైన ప్రేరణ మనకి అంశాలు ఏంటి మాతాజీ? 5 అంశాలు పరిగణనలో 5 అంశాలు ఏంటి మాతాజీ? ఫస్ట్ చదివాం కదా.
ఇవి. ఓకే, ఇవి కాదు మాతాజీ, ఇప్పుడు పెట్టిన స్లైడ్ లో 5 అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి అని రాశారు. ఫస్ట్ పాయింట్ ఇవే 5 అంశాలు. ఈ 5 స్మైలా? ఈ 5. ఓకే మాతాజీ. ఓకే, సో దేహదారి గురించి తెలుసుకున్నాము. ఇంకా మిథ్యాహంకారం నుండి ప్రేరణ ఏ విధంగా వస్తుందో తెలుసుకున్నాము. మిథ్యాహంకారం ఎప్పుడు చెప్తుంది సర్వోన్నత ప్రభువు నువ్వే, భగవంతుడు కాదు అని. ఓకే, సో నెక్స్ట్ నిజమైన ప్రేరణ ఎలా వస్తుంది? సో ఈ నిజమైన ప్రేరణ కృత్వ అహంకార భావమును, చేసేది నేనే అన్న భావమును విడిచిపెట్టి బుద్ధి మమకార శక్తి రహితంగా ఉండేవారు ప్రాణులను సంహరించినా సరే వారు చంపినట్టు కాదు, మరియు కర్మబంధనానికి లోను కారు. సో ఇది భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎవరు చదువుతారు ఈ శ్లోకము? మాతాజీ నేను చదవనా? హరే కృష్ణ. ఏం పేరు? నా పేరు సత్యావతి అండి. ఈ రోజు మాది పెళ్లి రోజు. హరి బోల్. హరి బోల్ అండి. నేను రోజు వింటున్నాను, రోజు క్లాసు, ఎప్పుడు చదవలేదు. కృష్ణ కాన్షియస్ వెడ్డింగ్ యానివర్సరీ మాతాజీ. మీరు భౌతికంగా ఆధ్యాత్మికంగా బాగా ముందుకు వెళ్ళాలి, సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కృష్ణ భగవాను కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. ఎప్పుడు మీకు ఉండాలి మా అందరి తరపున కూడా మాతాజీ. థ్యాంక్ యూ అందరి తరపున మాతాజీ. ఓకే మాతాజీ. ఇప్పుడు ఈ శ్లోకం చదవండి. మీ మంచి రోజు మీ మంచి మాతాజీ చదవండి. హరే కృష్ణ. హరే. హస్య నాహంకృతో భావో యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. హరి బోల్ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, చేసేది నేనే అన్న భావాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలనిపిస్తుందా మనకి? చెప్పండి. పొద్దున్న లేచి మనం కష్టపడి పొద్దున్న 4 జపం చేసాము, సరే చేసాము, దాని ఫలితాన్ని అంటే వదిలేస్తాము. మన కోసం చేసుకున్నాం, మన కుటుంబం కోసం చేసాం, భగవంతుడి కోసం చేసాం. వంట చేశారు మీరు, ఆడవాళ్ళు వంట చేశారు, మగవాళ్ళు కూడా హెల్ప్ చేశారు, పిల్లల్ని తయారు చేశారు. ఇది నేను చెయ్యలేదు అని మీరు అనుకుంటారా? మీరు అనుకోగలరా? చెప్పండి. చేసేది నేనే చేశాననే అనుకుంటాం, కానీ దాన్ని విడిచిపెట్టండి అంటున్నాడు భగవంతుడు. యాక్సెప్ట్ చేస్తారా మీరు? నేను కష్టపడ్డాను, నేను నుంచి వంట చేశాను, నాకు కాళ్ళు నొస్తున్నాయి, నాకు చేతులు నొస్తున్నాయి, నాకు తల నొస్తుంది, ఇవే కదా మనం అనుకునేది, అంతేనా? సో ఈ భావాన్ని వదిలిపెట్టాలంటే మనం ఎలా ఉండాలి అంటే, మన దేహం గురించి సేవ చేసేటప్పుడు ఆలోచించకూడదు. నిజంగానే కాళ్ళు నొస్తాయి, చేతులు నొస్తాయి, తల నొస్తుంది, కుటుంబ సభ్యులందరికీ మనం కానీ భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు అనే భావన మనం తీసుకున్నట్లయితే అంతా అయిపోయి కిచెన్ మంచిగా సర్దినప్పుడు, నేను మాతాజీల గురించి చెప్తున్నాను, ఈవెన్ ప్రభుజీలు కూడా ఎంతో హెల్ప్ చేస్తారు కొందరు ఇంట్లో అయితే. సో అందరికీ కూడా ఆ భావన నేనే అనేది వదిలిపెట్టేసి భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు. డివోటీస్లో అంటే సాధకాస్లో, మనం సాధకాస్ కదా ఇప్పుడు, ఇంకా పూర్తి డివోటీస్ కూడా అవ్వలేదు, అంటే పూర్తి భక్తులు అవ్వలేదు, సాధకాల్లాగానే ఉన్నాం. కాబట్టి మా దగ్గర సత్సంగ్లో మొన్న చెప్పాను, లాస్ట్ వీక్ కూడా, కృష్ణుణ్ణి మోహిని రూపంలోకి తయారు చేశారండి. చాలా నిజంగా ముగ్ధ మనోహరంగా ఉన్నాడు అనమాట. చక్కగా చీర కట్టి, మంచిగా విగ్గి పెట్టి, జడ ఇక్కడ దాకా వాల్జడ వేసి, పువ్వులు అలంకరించి ఇంత బాగా చేశారు మాతాజీ. నేను అన్నాను గీతా మాతాజీ మీరు చాలా బాగా తయారు చేశారు, ఎవ్రీ వీక్ మీరే చేస్తారంట కదా. నేనేం చేయలేదు మాతాజీ, ఆ కృష్ణుడికి కావాలనిపించింది చేయించుకున్నాడు, పక్కకు జరిగిపోయింది అంతే. చూడండి, అట్లాంటి భావన
మనస్ఫూర్తిగా అన్నమాట మనకి రావాలి. సో, నేనేం చెయ్యలేదు అని మనం అనుకున్నాం అనుకోండి, ఎవరైనా పొగిడితే ఆ భగవంతుడికి సంతోషం. ఆ క్రెడిట్ అంతా నాకిస్తున్నారని భగవంతుడు ఆ క్రెడిట్ ఉన్న క్రెడిట్స్ అన్నీ ఇచ్చేస్తాడు. ఇప్పుడు మనకి కురుక్షేత్ర యుద్ధ రంగమే మనం తీసుకున్నట్లయితే కావాలంటే కృష్ణుడు అందరినీ చంపేసేయచ్చు కదా! వీళ్ళకి రాజ్యాన్ని ఇయ్యొచ్చు. కానీ ఏమన్నాడు కృష్ణుడు? అర్జునుడికి నువ్వు నిమిత్త మాత్రుడివయ్యి నువ్వు యుద్ధం చెయ్యి. చేసి ఆ క్రెడిట్ అంతా నువ్వు తీసుకో. నాకేమొద్దు అంటాడు. ఎందుకు? నిజమైన భక్తుడు కాబట్టి. సో, ఆ భావం మనం తెచ్చుకున్నామనుకోండి, అప్పుడు మనకేమనిపించదనమాట. ఇంకా ఎంతమంది పొగుడుకొని, ఏమన్నా చేసుకొని, ఈ భగవంతుడు ఏదైనా చిన్నది మనమిస్తే దాన్ని కోకొల్లో ఎక్కువ చేస్తాడనమాట. సో, ఆ భావన మనం ఒకటి వదిలిపెట్టేసామనుకోండి, ఇంకా అన్నీ మన చేత పనులు చేయించుకున్నా సరే, మనకి నొప్పులు, బాధలు ఏమీ తెలియదు. ఫ్రీగా ఉంటామనమాట. సో, బుద్ధి మమకారాసక్తి రహితంగా ఉండేవారు. ఇక్కడ ఇప్పుడు దాకా అహంకారం గురించి చెప్పారు. నెక్స్ట్ బుద్ధి గురించి చెప్తున్నారు. ఎలా ఉండాలంటే మమకారాసక్తి రహితంగా ఉండేవారు. ఇది మనకి ఆడవాళ్ళకి కానీ, మగవాళ్ళకి కానీ పిల్లలు ఎలా పెద్దగా అవుతూ ఉంటారు కదా! ముందు ముందుకి వీళ్ళ మీదే నేను ఆధారపడతాను అనుకుంటే కంటే ఎక్కడైనా ఇప్పుడు ఒక పెద్ద వృక్షం ఉందండి. బోలెడన్ని కాయలు కాస్తుంది. ఎన్నో విత్తనాలు చేస్తుంది. కానీ ఆ విత్తనాలన్నీ వృక్షం కిందే పడ్డాయనుకోండి, అన్నీ మొలకెత్తుతాయా? లేదు మాతాజీ. లేదు మాతాజీ, కొన్నే మొలకెత్తాయి. రీజన్ ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? చెప్పండి. కారణం ఏంటి? ఎందుకు అన్ని మొలకెత్తవు? విత్తనం భూసారం కూడా ఉండాలి మాతాజీ. భూమిలో సారం ఉండాలి. విత్తనం కూడా విత్తనంలో సారం ఉంటే మొలక వస్తుంది మాతాజీ. విత్తనం మంచిది. విత్తనంలో సారం లేకుంటే రాదు. అంటే గింజ కూడా బలమైందై ఉండాలి మాతాజీ. బలమైందై ఉండాలి గింజ. తల్లి చెట్టు కింద ఉంటే బలం ఉండదా? చాలా టఫ్. కొన్ని విత్తనాలు పాడైపోయి దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్కడైతే ఎండ తగలదో భూసారం, మీరు అన్నట్టు భూసారం కూడా కొంచెం తగ్గుంటది. తల్లి చెట్టు చాలా పెద్దగా ఉంది. సో అవే విత్తనాలు ఎక్కడో వెళ్ళి పడ్డాయి అనుకోండి, మంచి ఓపెన్ గ్రౌండ్లో బలిష్టంగా చక్కగా ఎదుగుతుంది అనమాట. నేను ఎందుకు ఇలా చెప్పాను అంటే, మనకి విత్తనాలు అక్కడే పడితే అవి అంకురించవు అని చెప్పి భగవంతుడు ఎలాంటి ఏర్పాటు చేశాడో తెలుసా? పక్షులు విత్తనాలను తీసుకెళ్ళి ఎక్కడెక్కడో గూళ్ళల్లో దాచుకుని ఉదాహరణ తీసుకున్నట్లయితే ఒక పండు దొరికితే ఆ బొరియల్లో ఉంటుంది, అక్కడ పోయి తినేసి ఆ విత్తనాలు అక్కడ వదిలేస్తుంది. రాళ్ల కొండల మీదకి వెళ్తాయి ఎలుకలు, అక్కడ తినేసి అక్కడ వదిలేస్తాయి. సో అవి విత్తనం లోపలికి వెళ్ళి ఆ కొండల్ని కొంచెం పగుళ్ళల్లో అవి వెళ్ళి అక్కడ మొలకెత్తుతాయి. చూసారా ఎంత విచిత్రం కదా ఇదంతా కూడా. సో మనకి సైన్స్లో కూడా ఇవన్నీ వస్తాయి పాఠాలు. అదే విధంగా మమకార శక్తి మనకి ఇక్కడ చూసినట్లయితే తాబేళ్ళు, మొసళ్ళు ఇవన్నీ గుడ్లు పెడతాయి సముద్రంలో, నది ఒడ్డున అట్లా పెడుతూ ఉంటాయి. కానీ వాటి పిల్లలకి పాలిచ్చి పెంచేది లేదు, వాళ్ళకి దూరం నుండి ఆశీర్వదిస్తాయి అంట. అవే గుడ్డులోంచి వచ్చి తన్నుకుంటూ పొడుచుకుంటూ ఏదో వాటి ఆహారం తీసుకొని స్విమ్మింగ్ ఫస్ట్ నేర్చుకుని అలా అవి బ్రతుకుతూ ఉంటాయి. సో ఈ మమకార శక్తి అనేది బర్డ్స్, పక్షుల నుండి స్టార్ట్ అయిందనమాట. పక్షులు ఏం చేస్తాయి? గుడ్లు పెడతాయి, పొదుగుతాయి, పిల్లలైన తర్వాత రెక్కలు వచ్చేదాకా వాటికి ఆహారం తెచ్చి నోట్లో పెడతాయి. ఎందుకు నోట్లో పెడతాయి అంటే వాటికి ఇంకా పళ్ళు ఉండవు, వాటికి బీక్, దాని ద్వారానే మెత్తగా చేసుకుంటాయి. ఆ మెత్తగా చేసుకునే పదార్థం వాటికి ఈ చిన్న చిన్న పక్షి పిల్లలకు ఉండదు. సో తల్లిదండ్రి ఆహారాన్ని సేకరించి దాన్ని మెత్తగా చేసి చక్కగా వాటికి పెడతాయి. ఎప్పుడైతే రెక్కలు వస్తాయో అవి ఎగిరిపోతాయి. సో అంటే ఎంత మమకార శక్తి రహితంగా ఉన్నాయి చూసారా ఈ పక్షులు కానీ ఇవి మొక్కలు కానీ. నా విత్తనాలు నా దగ్గరే ఉండాలి, నా పిల్లలు నా దగ్గరే ఉండాలి, ఇవన్నీ ఉండవు. మమకారం ఉంటుంది ఎప్పుడు దాకా? పెరిగేదాకా.
సో మనుషులు కూడా అలాగే ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు. మమకార శక్తి రహితంగా ఉండేవారు. సో మా పిల్లలు దూరం వెళ్ళిపోయారు, మా దగ్గర లేరు. అవును, వాళ్ళ జీవితానికి వాళ్ళకి అది కావాలనిపించింది, అక్కడ దూరం వెళ్ళారు, వాళ్ళు అక్కడ బాగున్నారు, మనం ఇక్కడ బాగున్నాం, ఎందుకు మన దగ్గరే ఉండాలి అని అనుకోవడము, ఆ బాధ ఉండకూడదు అనమాట మనకి. మమకార శక్తి రహితము, ఈ మమకారాలు వదిలేయాలి. అది వదిలేసినప్పుడు కృష్ణుడు మన దగ్గరకు వస్తాడు. వచ్చినప్పుడు మనకి చాలా సంతోషం వేస్తుంది. కానీ వచ్చినట్లు మనకి ఎలా తెలుస్తుంది అంటే, మన పనులు మనకి సునాయాసంగా జరిగిపోయినప్పుడు భగవంతుడు మనతో ఉన్నాడు. అది పాయింట్ అన్నమాట. అక్కడ ప్రాణులను సంవరించినా సరే వారు చంపినట్టు మరియు కర్మబంధనాలకి లోను కారు. ప్రాణులను సంహరించిన ఒక కటికవాడు ఉన్నాడండి. ఎందుకని వాళ్ళు మాంసాన్ని కొట్టి చంపి అమ్ముతూ ఉంటారు? ఎందుకు? వేరే వాళ్ళు తింటున్నారు కాబట్టి, అది వాళ్ళ వృత్తి ధర్మం, వాళ్ళు చేస్తున్నారు. అలా అని చెప్పి ఆ పాపం వీడికి తగలడం అనేది ఉండదు అని ఇక్కడ చెప్పడం. అది నేను చిన్న ఉదాహరణ ఇచ్చా. సో ఎలా ఎవరైతే అహంకార భావాన్ని వదిలేస్తారో, విడిచిపెడతారో, బుద్ధి మమకారాన్ని వదిలేస్తారో, అలాంటి వాళ్ళు ప్రాణాల్ని సంవరించిన వాళ్ళకి కర్మబంధంకి లోను కారు. అంటే వాళ్ళకి ఆ పాపం అంటదు. వచ్చే జన్మలు, ఈ జన్మలో నేను దీన్ని చంపేస్తే వచ్చే జన్మలో అదై పుడతాను అని ఉండదు. ఎవరైతే అహంకారాన్ని వదిలేస్తారో, ఎవరైతే బుద్ధి మమకార శక్తిని వదిలేస్తారో, వాళ్ళు ప్రాణుల్ని చంపినా సరే. అర్జునుడికి ఎందుకు చెప్తున్నాడండి ఇవన్నీ? అర్జునుడు ఏమైనా మేకల్ని, గొర్రెల్ని, ఆవుల్ని ఏమైనా చంపుతాడా? ఎందుకు చెప్తున్నాడు అర్జునుడికి శ్రీకృష్ణ భగవంతుడు? మమకారం ఎక్కువైపోయింది. మొదటి అధ్యాయంలోనే మమకారాలతోని ఆయన నేను చెయ్యను అన్నాడు. 2వ అధ్యాయంలో శరణాగతి పొందాడు. ఇప్పుడు నీవు చంపినా సరే ఆ బంధాలకి నువ్వు లోను కావు అని చెప్తున్నాడు. అంటే అందరూ వాళ్ళు పితామహులు, అన్నలు, తమ్ముళ్ళు అందరు ఉన్నారు కదా మాతాజీ. అవును, వాళ్ళ మీద మమకారం ఉంది. కానీ అది మమకార శక్తి రహితంగా ఉండేవారు. అంటే నీకు ఇంత చెప్పాను కదా అర్జున, ఎందుకు ఆ మమకారం నీకు? నీ కర్మ నువ్వు చెయ్యి. అప్పుడు అర్జునుడు అంటాడు, అమ్మో నాకు పాపం అంటుకుంటది, నేను చంపలేను అని. లేదు, ఇప్పుడు ఈ శ్లోకంలో మనకి సారాంశం వస్తుంది. ఆ ప్రాణుల్ని నువ్వు చంపినా సరే నీవు ఏ కర్మ బంధనాలకి లోను కావు అని చెప్తున్నాడు. అర్థమైందా మీకు? హరే కృష్ణ. అర్జునుడికి యుద్ధం చేయమని చెప్తున్నాడు. అది మెయిన్ పాయింట్ ఇక్కడ, అది అన్నమాట. సో ఇక్కడ మనకి ఎప్పుడు మనకి పాపాలు అంటాము అంటే, మనకి అహంకారాన్ని వదిలేయాలి, మమకారాన్ని కూడా వదిలేయాలి. మనం పెంచాలి, పెద్ద చేయాలి, బుద్ధిగా ఉండమని నేర్పించాలి, అన్నీ ఉండాలి. కానీ వాళ్ళని విడిచిపెట్టలేనంత మమకారం ఉందనుకోండి, మనం బ్రతకలేము. చాలా కష్టం. చాలా అంటే మనము తెలిసి తెలియకుండా కూడా ఎన్నో ప్రాణులను కూడా చంపేస్తాం కదా. ఇప్పుడు మార్నింగ్ లేవగానే తెలియక కూడా చీమల్ని మనం తెలియకుండానే వెళ్ళిపోతూనే చంపుతాం, బొద్దింకల్ని చంపుతాం, దోమల్ని చంపుతాం. సో ఈ ప్రాణుల్ని మనం ఏం చేసినా గానీ ఇది వదిలేశారా? అహంకారాన్ని వదిలేశారా? మమకార శక్తిని వదిలేశారా అంటే ఆ పాపం మీకు అంటదు. సింపుల్. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. సో పరమాత్మ నుంచి ప్రేరణ, మోటివేషన్ ఫ్రమ్ సూపర్ సోల్. పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? పక్కనే పరమాత్మ ఉంటుందన్నమాట. సో ఇక్కడ సుజాత మాతాజీ మీరు చదవండి. మీకు ఇంగ్లీష్ వస్తే చదవండి, లేదంటే ఓన్లీ తెలుగు చదువుతూ పోండి. ఓకే మాతాజీ. పరమాత్మ నుంచి ప్రేరణ, మోటివేషన్ ఫ్రమ్ సూపర్ సోల్. పరమాత్మ సర్వోన్నత కారణం. సుప్రీం లార్డ్ ఈస్ ద అల్టిమేట్. పరమాత్మ నిర్దేశంలో సంపూర్ణ కృష్ణ చైతన్యంలోని వ్యక్తి హృదయము. వన్ ఇన్ కంప్లీట్ కృష్ణ కాన్షియస్నెస్ అండర్ ద
డైరెక్షన్ ఆఫ్ సూపర్ సోల్ విత్ ఇన్ ద థాట్ ఈస్ సహజంగా ఎటువంటి కర్మలతో బంధించబడడు. న్యాచురల్లీ నాట్ బౌండ్ బై ఎనీ యాక్టివిటీ. నెక్స్ట్, వారి చర్యలకు అంతిమంగా బాధ్యత వహించరు. నాట్ అల్టిమేట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ యాక్షన్స్. కృష్ణ సర్వోన్నత కారణంగా భావిస్తుంది. థింక్ కృష్ణ యాజ్ సుప్రీం కాజ్. వారి చర్యల ఫలాలను చూసి మోహింపబడడు. డోస్ నాట్ గెట్ ఎనామోర్డ్ బై ద ఫ్రూట్స్ ఆఫ్. కనిపించట్లేదు మాతాజీ ఇక్కడ. ఎక్కడి వరకు చదివారు? ఫ్రూట్స్ ఆఫ్. ఓకే ఫ్రూట్. ఓకే, వదిలేయండి అది. ఓకే, సో మనకి ఇక్కడ ఏంటి అని అంటే సహజంగా ఎటువంటి కర్మల్లో బంధించబడడు. ఎవరు అని అంటే కాన్షియస్నెస్, వన్ ఇన్ కంప్లీట్ కృష్ణ కాన్షియస్నెస్. ఇందాక ఒక ప్రభుజీ చెప్పారు, కృష్ణ కాన్షియస్లో ఉండే వాళ్ళకి ఇవన్నీ పట్టవు అని చెప్పి. కరెక్టే. సో ఇక్కడ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ సూపర్ సోల్ విదిన్ ద హార్ట్. సో కృష్ణ కాన్షియస్లో ఉండే వాళ్ళకి మన లోపల ఉండే పరమాత్మ మనకి ఎటువంటి దారి మంచిగా చూపిస్తారు అనేది అని ఇక్కడ ప్రేరణ, ఎలాంటి మోటివేషన్ మనకి కలుగుతుంది అని చెప్తున్నారనమాట. ఏంటి అంటే సహజంగా కర్మలతో బంధించబడడు. సో మనము ఏ కర్మ అయినా చేస్తే, ఏ పని అయినా చేస్తే, ఇప్పుడు మాతాజీ అన్నట్టు చీమలు, దోమలు ఇవన్నిటిని చంపుతూ ఉంటాం కదా, కానీ కృష్ణ కాన్షియస్లో ఉన్నాం కాబట్టి మనకు అట్లాంటి పాపాలు తగలవు అని క్లియర్గా చెప్తున్నారు. ఒకరోజు ఏమైందంటే మనకి ఇస్కాన్ హ్యాబిట్స్ ఉంది కదా, అక్కడ బేకరీ ఉంది. సో ఆ బేకరీలో సంథింగ్ ఏదో పర్చేస్ చేద్దాం అనుకున్నాను. అన్ని చీమలు ఉంటాయి చూసారా, వాటిని ఓలాంటి వాసన వస్తాయి ఆ చీమలు. అవి వచ్చాయంటే మనం అసలు తినలేము. అయితే ప్రభుజీ ఇట్లా చీమలు మీరు ఉన్నాయి, ఇవి ఇస్తున్నారు, మేము తీసుకోవాలి, అవి తినాలా, ఎట్లా మరి అని అంటే, కృష్ణుడే పంపిస్తాడు మాతాజీ, మనం ఏం చేయలేము ఆ చీమల్ని. మనం ఇక గ్యామెక్సింగ్ పౌడర్లు వేసి అవన్నీ ఇక్కడ చేయలేము ఆహార పదార్థాల దగ్గర అని అన్నారు ఆయన. అంటే అది చూడండి, అంటే వాళ్ళు చంపడానికి ఇష్టం లేదు వాళ్ళకి, కానీ అవి ముట్టుకుంటేనే చచ్చిపోతాయి ఆ చీమలు, అట్లాంటివి అన్నమాట. సో ఇలాంటి పాపాలు మనకి తగలవు అని కృష్ణ కాన్షియస్లో వాళ్ళు చాలా ఈజీగా తీసుకుంటారు. అయితే ఇక్కడ మీకు ఒక చిట్కా చెప్తానండి. మొన్న మా ఇంట్లో కూడా ఏదో చిన్న అకేషన్ వచ్చిందనమాట. అకేషన్ వచ్చినప్పుడు కేక్ భగవంతుడి దగ్గర పెట్టాము ఫస్ట్. అంటే మంచి ఎగ్లెస్ కేక్ అండ్ ఫ్రమ్ ఇస్కాన్. అది పెట్టి మేము ఆరతి చేసి డోర్ వేసి అవి చూసుకునే లోపు చక్కగా చీమలు వచ్చేసాయి. ఆ చీమలు నల్ల చీమలు, వాటిని కూడా ఏం చేయలేము, ముట్టుకుంటే అవి చచ్చిపోతాయి. సో అప్పుడు ఏం చేశానంటే లవంగాలు వేసాం చుట్టూ ఇలా. ఆ లవంగా స్మెల్కి చీమల దగ్గర రావు. తర్వాత అన్నీ పారిపోయినాయి. అని ఫోటోలో చూస్తే కూడా లవంగాలు ఏదో డెకరేషన్ చేసినట్టు చాలా బాగా వచ్చాయి అన్నమాట. స్వీట్ తిన్న తర్వాత లవంగం తినాలనిపిస్తుంది కదా. సో ఆ లవంగాకి అంత మంచి కెపాసిటీ ఉందన్నమాట మనకి. సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మనకి ఎవరో చెప్పుంటారు, తెలుసు, అవి ప్రాక్టికలీ చేస్తే మనకి అర్థమవుతుంది అనమాట. సో ఈ ఎప్పుడైతే కృష్ణ కాన్షియస్లో ఉన్నారో ఈ కర్మాలకి బంధించబడడు, ఆ పాపాలు మనకి అంటవు. వారి చర్యలకు అంతిమంగా బాధ్యత వహించరు. మనం ఏది చేసినా కృష్ణకి ఇస్తాం కాబట్టి మనకి బాధ్యత లేదు. నెక్స్ట్ కూడా చక్కెర అది కలకండ పెడతాం కదా మాతాజీ, వాటికి కూడా పడతాయి చీమలు. అవును, ఎర్ర చీమలు అవి పడతాయి మాతాజీ. ఏ చీమ అయినా లవంగం వేస్తే పోతాయమ్మా. చక్కెర అంటే ఇంకా మనము అది కాఫీ టీలో, ఇప్పుడు మనం కాఫీ తాగకపోయినా మనం పాలల్లో దేంట్లో వేసినా అవి చచ్చిపోయి తేలుతాయి. సో అందుచేత మీరు లవంగాలు మిక్స్ చేసుకొని ఉంచుకోండి, లవంగాలతో పెట్టండి, ఒక్క చీమ కూడా దగ్గర రాదనమాట. కానీ ఒక్కోసారి కృష్ణ మనకి వాటిలో కృష్ణాన్ని కూడా రానివ్వట్లేదేమో అనే భావన కూడా కలుగుతుంది మనకి. అన్నిట్లో కృష్ణుడు ఉన్నాడని మనకు తెలిసిపోయింది కాబట్టి, రైట్. సో కొన్ని మిశ్రీ చిప్స్ అవి తింటే పర్వాలేదు, బయట తులసి మొక్క దగ్గర ఎక్కడ పెట్టేయండి, అవే తింటాయి. ఓకే, అట్లాంటివి చెయ్యొచ్చు మనం.
అండ్ నెక్స్ట్ ప్రతి దానికి కూడా సుప్రీం కాజ్ కృష్ణనే కారణంగా మనము భావిస్తూ ఉంటాం అన్నమాట. వారి చర్యల ఫలాలను చూసి మోహింపబడడు, అంటే డస్ నాట్ గెట్ ఇనామర్డ్ బై ద ఫ్రూట్స్ ఆఫ్ లేబర్. అంటే మనము ఏ ఫలితాలకి, ఆ ఫలాలను చూసి మనం మోహింపబడము అని అంటే చెప్తున్నాం. మాతాజీ నిన్న ఎప్పుడు వంట చేసి ప్రసాదం పెట్టేదాన్ని మాతాజీ. నిన్న గెస్ట్ వచ్చారని పెట్టలే మాతాజీ నేను. అయితే మనసులో అన్న నేను తలుచుకోవాలి అలాంటి సమయంలో. పెట్టలేదు మాతాజీ. ఇంకా నా గురించి నేను సపరేట్ గా వైట్ రైస్ అది వండుకొని ఇంకా నేను తిందాం అనుకున్నాను. నాకు ఇట్లా ఫస్ట్ ముద్దలోనే వెంటక వచ్చేసింది మాతాజీ. ఇంకా నేను వెంటక వస్తే తినలేను మాతాజీ. అయితే నేను అనుకున్నాను కృష్ణుడికి అలా చేసినందుకే నన్ను ఇట్లా ఉపవాసం ఉంచాడేమో అనుకున్నా మాతాజీ. మాతాజీ ఎప్పుడు కృష్ణుడు మనల్ని పనిష్ చెయ్యరు, అది పెట్టుకోండి మనసులో. అస్సలు కృష్ణుడు ఎప్పుడు క్షమిస్తాడు కానీ, అండ్ నేను పక్షపాతిని కాదు అని చెప్పారు. మనం ఈ 18 రోజుల క్లాసులో అదొకటి నేర్చుకున్నాం. ఈజ్ నాట్ పార్షియల్, అతన్ని బాగా చూడాలి, ఇతన్ని బాగా చూడదు. కాకపోతే ఇప్పుడు క్లాస్లో ఫస్ట్ వచ్చే వాళ్ళకి టీచర్కి ఎలా దగ్గర అవుతారో అలా ఎక్కువ భక్తి చేస్తే కృష్ణుడికి దగ్గర అవుతాము, అదైతే ష్యూర్. కానీ అలా భగవంతుడు పనిష్మెంట్, ఆ వెంట్రుక తీసేసి మీరు తిన్నా అది వేరే విషయం, మీకు నచ్చలేదు. కానీ ఎప్పుడైనా అలా మర్చిపోవడం జరిగితే మనం మనసులో మానసిక పూజ చేసుకోవచ్చు. తినే ముందు ఆ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో భగవంతుడు పెడుతున్నట్టుగా మీరు ఊహించుకుని ఆ శ్లోకాలు చదువుకుని ఆ తర్వాత మహాప్రసాదే గోవిందే చెప్పుకొని తినడమే. ఒక్కోసారి జరుగుతుంది, చాలా టఫ్ టైం వస్తుంది ఆరతి చేయడానికి మనకందరికీ. హరే కృష్ణ. సో ఒక్కొక్కసారి ఆరతి మిస్ అవుతుంది, ఈవినింగ్ ఆరతి. కానీ 9 వరకు పడుకోవడం భగవంతుడు గుడిలో అంతా కూడా 9కి క్లోజ్. సో అదంతా సర్దుమణిగిన తర్వాత ఆ టైంలో ఎక్కడో ఒక దగ్గర చేసుకోండి, లేదా మనసులో పూజించుకొని ఈ సేవ అంతా కూడా నువ్వు నీకోసమే చేశాను అని భగవంతుడి క్షమాపణ చెప్పుకొని మనం ప్రొసీడ్ అయిపోవాలి. ఓకే మాతాజీ. సో మనస్తత్వానికి అనుగుణంగా గుణాలు మనల్ని చిక్కుల్లో పడివేస్తాయి. మోడ్స్ ఆఫ్ ఎంటాంగిల్స్ అకార్డింగ్ టు మెంటాలిటీ, అంటే జ్ఞానము, యాక్షన్ వర్క్, అండర్స్టాండింగ్, సంకల్పము, ఆనందము. సో వీటి మళ్ళీ విడివిడిగా వచ్చాయి. ఏంటి? సత్వగుణము గుడ్నెస్, అంటే జ్ఞానము. ప్రతిదాన్ని ఒకే ఆత్మగా చూస్తాడు. పరమాత్మ విభిన్న అంశాలుగా సీజ్ ఎవ్రీథింగ్ అ సేమ్ స్పిరిట్, సోల్, అబ్సల్యూట్. అది అంటే మనము ఒక శ్లోక చెప్పుకున్నాం కదా, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి గవిహస్తిని అని, గుర్తుందా? సో అందులో ఒక పండితుడు అనేవాడు ఎప్పుడు సత్వగుణంలో ఉండి అందరినీ సమానంగా చూస్తారు అని చెప్పడం అన్నమాట. అంటే ప్రతి దాన్ని ఆత్మలాగానే చూస్తాము. దేహం ఉన్నప్పటికీ కూడా ఆ దేహంలో ఆత్మ ఉంది కాబట్టి ఆత్మలో మళ్ళా పరమాత్మ ఉన్నాడు అని చూస్తూ ఉంటారు. రజోగుణం వాళ్ళు ఎలా ఉంటారంటే ద్వంద్వత్వం ఆధారంగా ప్రతి శరీరంలో విభిన్న ఆత్మను చూస్తుంది. అంటే ప్రతి శరీరంలో వేరే ఆత్మలాగా వాళ్ళకి సీస్ డిఫరెంట్ సోల్ ఇన్ ఎవ్రీ బాడీ బేస్డ్ ఆన్ డ్యుయాలిటీ. సో అంటే మనం సోల్ చూడడము అంటే ఏంటి? ఒక డివోటీ, ఒక సాధక ఏం పెట్టేదంటే ఐఎమ్ నాట్ బాడీ, ఐఎమ్ సోల్ అని పెట్టుకునేది ఆమె. ఫోన్లో మనం ఏదో పెట్టుకుంటాం కదా చిన్న క్యాప్షన్ లాంటిది, అలా పెట్టుకునేది. అంటే నేను ఒక ఆత్మని, నేను నా బాడీ కాదు అని చెప్పేసి. సో ఇక్కడ ఇలా రజోగుణంలో ఉండేవారు ఒక్కొక్కసారి ఆత్మ అనుకుంటారు, ఒక్కొక్కసారి ఆత్మ గురించి నమ్మరు అన్నమాట. సో డిఫరెంట్, ఒక సోల్ చాలా మంచి వాళ్ళు వీళ్ళు అనుకుంటారు, ఒక్కొక్కసారి వీళ్ళు సోల్ కాదు, అసలు ఈ బాడీయే, వీళ్ళు ఎంత దరిద్రంగా ప్రవర్తిస్తున్నారు. సో ఆ బాడీ బేస్ చేసుకొని సోల్ని వాళ్ళు నిర్ణయించుకుంటారు రజగుణం వాళ్ళు. అర్థమవుతుందా? సత్వగుణంలో ఉండేవాళ్ళు అన్ని మంచిగా చూస్తారు, రజోగుణంలో ఉండేవాళ్ళు కొన్ని మంచి చూస్తారు, కొన్ని విభిన్న ఆత్మల్ని వాళ్ళు చూస్తూ ఉంటారు. తమ గుణంలో వీళ్ళైతే చాలా ఇగ్నరెన్స్ అండి. ఎంత ఇగ్నరెన్స్ అంటే అటాచ్ టు వన్ కైండ్ ఆఫ్ వర్క్ యాజ్ ఆల్ ఇన్ ద మెటీరియలిస్టిక్. వాళ్ళు ఒకటే భౌతికంగానే చూస్తారు, ఇంకా వేరేది ఏమీ వాళ్ళకి అర్థం కాదు. అన్ని భౌతికపరమైన పనులు మాదిరిగానే ఒక రకమైన పనికి వాళ్ళు జత చేయబడతారు.
నెక్స్ట్ సత్వగుణంలో చర్య కార్మికుడు అంటే యాక్షన్ వర్క్ ఎలా ఉంటుందో చూద్దాం మనం. సరోజ మాతాజీ మీరు చదవండి ఫస్ట్ది. సత్వగుణం గుడ్నెస్. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం మాతాజీ. ప్రణామం. సత్వగుణం గుడ్నెస్ క్రమపరచబడింది. 2 సంగత్వ రహితంగా, రాగద్వేషాలు లేకుండా, ఫలాల వాంఛ లేకుండా, గొప్ప సంకల్పం మరియు ఉత్సాహంతో. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరి బోల్. సో ఇక్కడ మనకి క్రమపరచబడిందంటే టైం టేబుల్డ్ అండి. ఎంత టైం టేబుల్గా ఉంటామంటే సరిగ్గా క్రమ పద్ధతిలో అన్నీ చేసుకుంటూ ఉంటాం. సంగత్వరహితంగా, రాగద్వేషాలు లేకుండా. సో మనకి రాగద్వేషాలు అవి అసూయ అట్లాంటివి ఉండవు. అందరూ డివోటీస్ ఒకటే. అండ్ ఫలాలు వాంఛించడము, గొప్ప సంకల్పం అంటే ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారు. సత్సంగంలో ఉన్నంతసేపు తర్వాత కూడా ఉత్సాహంగానే ఉంటారు. ఎందుకు అంటే వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్, నెక్స్ట్ ఏంటి, ఎక్కడ ఏంటి, ఇదే ఆలోచిస్తుంటారు. గుడి గురించి, భగవంతుడి గురించి, సత్సంగం గురించి, పుస్తకాల గురించి, క్లాసెస్ గురించి, ఇదే ఉంటుంది వాళ్ళ ఆలోచన. ఓకే, రజోగుణం వైపు మనం వెళ్ళినట్లయితే కానీ కొన్ని కోరికలు తీర్చుకోనగోరే వారే గొప్ప ప్రయాసతో మిథ్యాహంకార భావనలో కర్మఫలాల పట్ల ఆసక్తుడై లోభి, అసూయాపరుడు, అశుచి, హర్షశోకాలచే చెలించేవాడు. సో ఇవన్నీ దుర్గుణాలు రజోగుణంలో ఉంటాయి. కానీ వాళ్ళల్లో కొంచెం మంచి గుణాలతోనే వాళ్ళు సత్వగుణానికి వస్తారనమాట తర్వాత. సో వాళ్ళకి ఫలము, వాట్ ఈస్ ద రిజల్ట్ అని ఇప్పుడు మనం 18 రోజులు 18 అధ్యాయాలకి రండి అంటే కూడా వాట్ డూ ఐ గెట్ అని అడుగుతారనమాట. రిజల్ట్ ఏంటి, నాకు లాస్ట్కి ఏమొస్తారు, సరే మీకు ఒక సర్టిఫికెట్ అయితే మేము ఇస్తాము అని చెప్తారనమాట. ఒక పార్టీ చేసుకుని అంటే ఒక పూట మనం అంతా గెట్ టుగెదర్ చేసుకుని సర్టిఫికెట్ ఇస్తారు. ఆ తర్వాత మీరు అక్కడ మంచి భోజనం కూడా, ప్రసాదం కూడా తీసుకోవచ్చు అనమాట. సో అలా ఏంటి, ఎందుకు రావాలి నేను ఇటువైపు అని వాళ్ళు ఆసక్తి, లోభి, ఆశిస్తారనమాట. అవును కదా, నేను ఇక్కడ చేరితే కనుక నా వ్యాపారం కూడా సాగుతుందని కొందరు అనుకుంటారండి. ఎలాంటి వ్యాపారం అంటే పుస్తకాల వ్యాపారం కానీ, లేకపోతే బ్యాగ్స్ అని, గిఫ్ట్స్ అని, ఇవన్నీ కూడా నేను వ్యాపారం చేసుకోవచ్చు భక్తులతో. వీళ్ళు ఎలాగో ఆనియన్ గార్లిక్ తినరు, నేను పచ్చళ్ళు పెట్టి అమ్ముకోవచ్చు, నేను ఒడియాలు పెట్టి అమ్ముకోవచ్చు, ఇలా కూడా ఆలోచిస్తారు. సో అది రజోగుణం అనమాట. తర్వాత తమోగుణం ఇగ్నోరెన్స్, మోహంతో, శాస్త్రోపదేశాల పట్ల ఉపేక్ష, భవిష్యత్తు బంధం గురించి చింతన లేదు, అసూయతో ప్రేరేపించబడతారు, హింసకారకుడు, శాస్త్రాల యొక్క ఆదేశాలకు వ్యతిరేకంగా పనిలో నిమగ్నమై లౌకికుడు, మొండివాడు, మోసం చేసేవాడు, ఇతరులను అవమానపరచడంలో నేర్పరి. అండ్ మెయిన్గా బద్ధకస్తుడు, కాలయాపన చేస్తాడు. అంటే టైం అంతా వేస్ట్ చేస్తారు అనమాట వీళ్ళకి ఇంకో పని ఉండదు. నెక్స్ట్ అండర్స్టాండింగ్, అవగాహన. దాంట్లో ఏంటి, సత్వగుణం వాళ్ళు ఎలా ఉంటారంటే ఏమి చేయాలో మరి ఏమి చేయకూడదు వాళ్ళకి తెలుస్తుంది. దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు, దేనికి భయపడాలి చెప్పండి. హరే కృష్ణ. సత్వగుణంలో ఉన్నప్పుడు దేనికి భయపడాలి? తప్పు చేస్తే తప్పు అని మీకు తెలుస్తుంది కదా, ఏ తప్పు? భయం తగ్గిపోతుంది మాతాజీ. హరే కృష్ణ. భయం అన్నది తగ్గిపోతుంది. అన్ని కర్మలు దేవుడికే సమర్పిస్తాం కదా, తప్పు కర్మలు చాలా తగ్గిపోతుంది బాగా. ఓకే, వాట్ ఈజ్ మై క్వశ్చన్? నేను ఏమడిగాను? దేనికి భయపడతారు, దేనికి భయపడరు? దట్ ఈస్ మై క్వశ్చన్. మన ఆత్మకే మనం భయపడతాం మాతాజీ. మనలో ఉండ భగవంతుడు ఉంటాడు కదా, దానికే మనం భయపడతాం. ఇది మనం తప్పు చేస్తున్నాము మనకు అర్థం అయిపోతుంటది. లోపల నుంచి భయపడతాం మాతాజీ, చెడుకి భయపడతాం మాతాజీ. మంచి చేయాలి అన్న ఆలోచన రాదు, ఒకవేళ వచ్చినా భయపడతాం మాతాజీ. ఓకే, చేయకూడదు అన్ని. ఓకే, దేనికి భయపడకూడదు? దేనికి భయపడకూడదు? మంచిగా భయపడకూడదు మాతాజీ, భక్తికి మంచి చేయడానికి. ఇప్పుడు నామం పెట్టుకుంటే ఎక్కిరిచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాన్ వెజ్ తినకపోతే ఎక్కిరిచ్చే వాళ్ళు ఉంటారు. టీ కాఫీ మానేస్తే వెక్కిరిచ్చే, దానికి మనం భయపడకూడదు, అవసరమే లేదు. రైట్?
సో మనకి చిన్న చిన్న ఒడిదుడుకులు వస్తాయి, కష్ట సుఖాలు వస్తుంటాయి. సుఖాల్లో వచ్చినప్పుడు ఆనందంగా ఉండి, ఇది కష్టాలు వచ్చినప్పుడు ఎక్కువ భయపడిపోవడం, అది భయపడరు అనమాట. ఎప్పుడైనా సత్వగుణంలో ఉండేవాళ్ళు భయపడరు. దేనికి భయపడాలి అంటే భక్తిలోంచి మనం కింద పడిపోతామేమో అని భయపడాలి. ఆ భయం అనేది మనకు ఉండాలి, గట్టిగా ఉండాలి. ఈరోజు నేను పోస్ట్పోన్ చేశాను, నేను జపం చేయలేదు, నేను చేయాల్సింది పర్వాలేదు, నైట్ అవుట్ చేస్తున్నాను, నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేసి. అలాంటిది భక్తిలోంచి బయటకి రాకుండా ప్రతిరోజు మనకు అదే కోరిక ఉండాలి. భక్తిలో ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి కానీ కింద పడకూడదు. ఆ భయం మనకందరికీ ఉండాలి. వేరే వాటికి దేనికి కూడా భయపడక్కర్లేదు. అది ఏది బంధిస్తుంది మరియు విముక్తి చేస్తుంది. సో వాట్ ఈజ్ బైండింగ్ అండ్ వాట్ ఈజ్ లిబరేటింగ్, ఇది మనకి బాగా ఇవన్నీ తెలిసిపోయినాయి కదా మనకి ఆల్రెడీ. మీరు చెప్తున్నారు ఏది బంధుత్వాలు అని వద్దనుకోలేదు, వాళ్ళతో ఉండండి, ఉంటూనే కృష్ణ సాంగత్యంలో ఉండాలన్నమాట. అప్పుడు విముక్తి, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నమాట. భగవంతుడు మనతో ఉన్నాడు అని తలుచుకుంటేనే ఆ ఫ్రీడమ్ అనేది, ఆ విముక్తి, మనకు ఆ పాపం అంటట్లేదు అనేది మనకు వస్తుంది అనమాట. సో రజోగుణంలో ఎలా ఉంటారు? జయశ్రీ మాతాజీ మీరు చదవండి, చిన్న పాయింటే. హరే కృష్ణ మాతాజీ. హరే ప్రణామం. రజోగుణం ధర్మము మరియు అధర్మము మధ్య తేడాను గుర్తించలేము. హరే కృష్ణ. ఇంకోటి ఏమి చేయాలో మరియు ఏమి చేయకూడదో తెలియదు. హరి బోల్. సో ఫస్ట్ ప్యాషన్, రజోగుణం అంటే ప్యాషన్ అనమాట. ఐఎమ్ సో ప్యాషనేట్ అని ఇట్లా స్టైల్గా చెప్పుకుంటాం కదా. అంటే ఇష్టం, ఏది ఇష్టము? ఏదో ప్రియం, చాలా ప్రియం అనమాట. అది ఆ ప్రియంగా ఉండేది మనకు కావాలి అనిపించేస్తుంది, అదే రజోగుణం. సో ధర్మం మరియు అధర్మం ముందు తేడా తెలియదు అనమాట వాళ్ళకి. సో దే కెనాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ రిలీజన్ అండ్ ఇర్రిలీజన్. అంటే ధర్మమే తెలియదు. ధర్మ అర్థ కామ మోక్షేశ అని పెళ్ళిళ్ళు చేసుకుంటాం కానీ ఇప్పుడు దాకా మనం కృష్ణ కాన్షియస్లో వచ్చిన తర్వాతే మనకు కూడా ఈ అర్థాలు తెలుస్తున్నాయి. అక్కడ పంతులు గారు చెప్పమన్నారు, మంచి చెప్పాను, ఓకే, అక్కడి వరకే. సో అది రజోగుణం. తర్వాత ఈ ప్రాబ్లం ఏదైనా వచ్చినా, ఏదైనా సుఖం వచ్చినా ఏం చేయాలో తెలియదు అనమాట. ఏం చేయాలో ఏం చేయకూడదు అంటే వాళ్ళ థాట్స్ అలా ఉంటాయి అన్నమాట. డస్ నాట్ నో వాట్ షుడ్ బి డన్ అండ్ వాట్ షుడ్ నాట్ బి డన్. ఇంకెవరినో అడుగుతూ ఉంటారు వాళ్ళు. కానీ సత్వగుణంలో ఉండే వాళ్ళు క్విక్ యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళ గురువులను అడుగుతారు, ఏం చెయ్యాలి, ఇది చెయ్యండి, అంతే, ఫాలో అయిపోవడమే. ఇంకా తమో గుణంలో ఉండేవాళ్ళు అధర్మాన్ని ధర్మంగా భావిస్తారు. అంటే ఇప్పుడు తమో గుణంలో వాళ్ళకి అసలు ఇగ్నోరెన్స్, చీకట్లో ఉన్నారనమాట. చీకట్లో ఉండే వాళ్ళకి ఏంటి, ఒక ధర్మం తెలీదు, ఏది తెలియదు. అధర్మమే ధర్మం అనుకుంటారు. ఇది నా కుటుంబ ధర్మం, నేను ఇంతే చేస్తాను. మృగారి ఏం చేశాడు? వేటాడాడు. వేటాడ మామూలు వేట కాదు, జంతువులు బాధ పడుతూ 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 ప్రాణం వదిలితే సంతోషం అనమాట. అలాంటి వాడు. సో అది ఆయన ధర్మం అనుకున్నాడు. అది అధర్మమే శాస్త్రాల ప్రకారం, కానీ ధర్మం అనుకున్నాడు. మాయా ప్రభావం, చీకట్లో ఉంటారు. చీకటి వాళ్ళకి వెలుతురు చూడలేరు అనమాట. అంటే వెలుతురు అంటే సూర్యరశ్మి ఇట్లాంటిది కాదు. ఒక మంచి ఎక్కడైనా ఉంది అని అంటే దాన్ని చూడలేని వాళ్ళు మాయా ప్రభావంలో ఉంటారనమాట. అది ఎప్పుడు తప్పుడు మార్గంలో ఉంటారు, ఆల్వేస్ ఇన్ రాంగ్ డైరెక్షన్ అన్నమాట. సో నెక్స్ట్ డిటర్మినేషన్లో ఎలా ఉంటారంటే త్రెంపు లేనిది, అన్బ్రేకబుల్. ఇప్పుడు ఇక్కడ మనకి 16 మాలలు చేసేవారు, 8 మాలలు చేసే జపాన్ ప్రేరణ లభించింది వాళ్ళకి, కృష్ణ కాన్షియస్ ద్వారా చేస్తున్నారు. నేను చెప్తాను, ఏమీ లాభం లేదండి, ఎండ్ రిజల్ట్ ఏమీ లేదు. ఆ ప్రభుజీ మొత్తం డివోషన్ చేసి చేసి ఇలా పతనం అయిపోయారు, చేయకండి అని నేను చెప్తాను. మీరు ఎవరైనా మానేస్తారా? ఇంత విన్న తర్వాత, అంత ముందుకు వచ్చిన తర్వాత? నాకెవరు కావాలంటే చుట్టుపక్కల ఏదుందో అది వదిలేసుకుంటాను, కానీ భగవంతుడిని అన్బ్రేకబుల్ అన్నమాట మన సత్వగుణం. ఏదైనా పట్టుకున్నామంటే భగవంతుడి గురించి స్థిరంగా కొనసాగిస్తూ
దాన్ని విరిగిపోకుండా చూసుకుంటాం. మనస్సు, ప్రాణము, ఇంద్రియాల కలాపాలను స్వాధీనం చేసుకునేదే. సో వీ ఆల్వేస్ కంట్రోల్ అవర్ మైండ్, లైఫ్ అండ్ సెన్సెస్. కంట్రోల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. రజోగుణం వాళ్ళు ఎలా ఉంటారు? ధర్మం, అర్థం, కామంల ఫలాలను గట్టిగా పట్టుకుంటాడు అని అంటున్నారు. అంటే హోల్డ్స్ ఫాస్ట్ టు ఫ్రూటిటివ్ రిజల్ట్స్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్, రిలీజన్ అండ్ సెన్స్ గ్రాటిఫికేషన్. సో ధర్మంగా ఉండడం అంటే ఇప్పుడు ఈ గుడికి వెళ్ళండి, ఈ పూజ చేయండి, మీకు మంచి జరుగుతుంది, అక్కడ వరకే ఉంటారు వాళ్ళు. సో ఈ ఫలాలు అంటే సెన్స్ గ్రాటిఫికేషన్ అన్నమాట. వాళ్ళకి ఏదైనా ఫలం కావాలి. ఎకనామిక్ డెవలప్మెంట్లో ఆర్థికంగా, అర్థం అంటే ఎకనామిక్ డెవలప్మెంట్, దాంట్లో కూడా ఏదో ఒక ఫలాన్ని వాళ్ళు ఆశిస్తూ ఉంటారు. తమో గుణం వాళ్ళు ఎప్పుడు స్వప్నం, భయం, శోకం, విషాదం అంటున్నారు. ఇక్కడ స్వప్నం అంటే ఏదో కల కాదు, భ్రాంతిలో ఉండడం అన్నమాట. భ్రాంతిలో ఉండడం, ఎప్పుడు భయపడుతూ ఉంటారు తామస గుణం వాళ్ళు అనమాట. ఏడుస్తూ ఉంటారు, విషాదంగా ఉంటారు. ఇప్పుడు విషాదం ఎందుకు వస్తుందండి? అక్కడ మీరు అటాచ్మెంట్ పెట్టుకున్నారు, దానివల్ల విషాదం వస్తుంది. అక్కడ మీరు కోరిక పెట్టుకున్నారు, దానివల్ల విషాదం వస్తుంది. ఆ విషాదం వచ్చినప్పుడు శోకిస్తూనే ఉంటారు అన్నమాట. అదే సత్వగుణం వాళ్ళు శోకం అనేది ఉండదు, ముందుకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ఒక్క లైఫ్ టైం సరిపోదు, ఇంకెన్ని లైఫ్స్, ఇప్పుడు ఎందుకు టైం వేస్ట్ చేయడం అనేది పరిగెడుతూ ఉంటారు అనమాట. సో ఇవన్నీ ముదనం దాటిన మందబుద్ధి, మదము దాటలేని మందబుద్ధి. కెనాట్ గో బియాండ్ డ్రీమింగ్, లెమెంటేషన్, మొరో సెన్సెస్, ఇల్యూషన్ అండ్ ఫియర్ఫుల్నెస్. ఇక్కడ భ్రాంతి అన్నాను చూసారా, అదే ఇల్యూషన్ అంటే. సో నెక్స్ట్ ఇక్కడ ఆనందం, హ్యాపీనెస్ ఇన్ 3 మోడ్స్. ఆనందము ముగ్గురులో ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. ప్రారంభంలో విషములా అంటే పాయిజన్ లాగా ఉంటుందంట. సత్వగుణంలో ఉండేవారికి స్టార్టింగ్లో నిజంగా జపమే ఉదాహరణ ఎందుకు తీసుకుంటున్నానంటే, ఒకటి మార్నింగ్ చేసి ఒకటి ఈవినింగ్ చేసేసరికి పెద్దదేదో సాధించేసామనిపిస్తుంది. అమ్మో వీళ్ళు 16 మాలలు చేస్తున్నారు, ఎలా చేస్తారు? హరిదాస ఠాకూర్ 192 మాలలు చేసేవారంటే 24 గంటలో 22 గంటలు, 2 గంటలే ఆయన పర్సనల్ వర్క్స్. సో ఎలా చేశారు వీళ్ళు? ఇదంతా తలుచుకుంటుంటే అసలు ఇందులోకి రావడమే కష్టం, ఇందులోకి వద్దే అని అనిపిస్తుంది. అది పాయిజన్ లాగా ఉంటుంది. బిగినింగ్లో చాలా కష్టంగా, మందులు చేదుగా ఉంటాయి కదా తాగాలంటే. కొన్ని మందులు ఈవెన్ ట్యాబ్లెట్స్ అయినా, అలోపతి ఏవైనా చేదుగా ఉంటాయి, తినాలనిపించేది. కానీ తిన్న తర్వాత ఆ రోగం తగ్గిందనుకోండి, ఆ డిసీజ్ ఏదైనా పోయిందనుకోండి, అప్పుడు అబ్బా ఈ ట్యాబ్లెట్ అమృతంలాగా పనిచేసింది అని అనిపిస్తుంది. సో ఈ ప్రారంభంలో విషంలాగా ఉన్న తర్వాత అమృతంలాగా అవుతుంది అనమాట. అండ్ ఆత్మానుభూతి, సెల్ఫ్ రియలైజేషన్. అమ్మయ్యా ఇప్పుడు నాకు అర్థమైంది నేను ఎందుకు పుట్టాను, ఈ కుటుంబంలో ఎందుకు పుట్టానో నాకు ఇప్పుడు అర్థమైంది, ఈ పనులు చేయడానిక నేను ఇప్పుడు దాకా బతుకున్నాను. ఇది సెల్ఫ్ రియలైజేషన్ అనమాట. సో అలా ఉంటుంది. నెక్స్ట్ రజగుణంలో వచ్చేసరికి ప్రారంభంలో నెక్టర్ లాగా ఉంటుంది, అంటే చాలా బాగుంటుంది అనమాట స్టార్టింగ్లో. ఓకే, చివరికి విషంలాగా అవుతుంది. ఇక్కడ ఉదాహరణలు మామూలుగా ప్రభుజీలు, మాతాజీలు వీళ్ళు ఏమిస్తారంటే, ఇవి ఉంటాయి కదా స్వీట్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్సే తీసుకుందాం మనం. ఎక్కువ స్వీట్స్ తిన్నారనుకోండి, ఇది చాలా టేస్టీగా ఉందని తింటున్నారు. లాస్ట్కి ఏమవుతుంది? ఎప్పుడో ఒక సమయంలో డయాబెటీస్ బయటపడుతుంది. అవునా కదా? అప్పుడు డాక్టర్ గారు అస్సలు తినొద్దు అంటారు. అది ఎంత కష్టం. సేమ్ వే మాదక ద్రవ్యాలు తీసుకునే వాళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తారు బిగినింగ్లో. యంగ్ ఏజ్ అప్పుడు నేను ముక్కలేందే ముద్ద దిగదు అన్నట్టు వాళ్ళు అవి తింటారు, తాగుతారని. కానీ లాస్ట్కి లివర్ ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతుందో, హార్ట్లో ప్రాబ్లమ్స్ వస్తాయో, అవన్నీ ముందు చించి తెలిసినా సరే వాళ్ళు అది ఆస్వాదిస్తారనమాట. సో లాస్ట్లో అది విషంలాగా మారి కబళించేసి మృత్యు కూడా అవుతుంది. సో ఇంద్రియ విషయాలతో, ఇంద్రియాల సంపర్కం నుండి, అంటే ఇవన్నీ కూడా సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రియాలని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు అనమాట. సో తమోగుణంలో వచ్చేసరికి మోహంతో అంటే
ఇది నాకే కావాలి. ధృతరాష్ట్రుడు ఆ సింహాసనం మీద చాలా మోహంతో ఉన్నాడు, అందుచేత అంత పెద్ద యుద్ధం జరిగింది. అండ్ నిద్ర, సోమరితనం మోహం నుండి ఉత్పన్నం. ఈ మోహం లోంచే వస్తున్న ఏంటి అంటే ఎక్కువ పడుకోవడము, ఆ బద్ధకం ఎక్కువ ఉంటుంది, అండ్ భ్రాంతి. ఏం కాదులే, ఇవాళ కాకపోతే రేపు చేస్తాం, రేపు కాకపోతే ఎల్లుండి చేస్తాం అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు. సో ఆదర్శ కార్యకర్త ఏ విధంగా ఉంటారు అని 4 సామాజిక క్రమం అండ్ విధులు. పని ద్వారా పరిపూర్ణత, అత్యున్నత స్థితిని పొందడము. సో ఇక్కడ మనకి ఆదర్శ కార్యకర్తకి ఇక్కడ 4 వర్ణాశ్రమాలు ఇచ్చారు. ఈ వర్ణాశ్రమాలు ఆల్రెడీ మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా, చదివామా చదవలేదా తెలుసుకున్నామా? సో ఇక్కడ 2 కనిపిస్తున్నాయి, మిగతా 2 ఏంటి? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఈ 4 అన్నమాట. ఏంటి జన్మ కర్మ ఈ దివ్యాన్ని భగవంతుడు వర్ణాశ్రమాలు 4 ధర్మాలు చేశారనమాట. ఏంటి అంటే బ్రాహ్మణులు. ఎవరు బ్రాహ్మణులు అంటే నెమ్మదిగా శమము, దమము, అంటే ఇంద్రియ నిగ్రహత ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. ఇప్పుడు మనం ఒక శుభకార్యం చేస్తున్నామండి ఇంట్లో, మనకి ఫస్ట్ మనం వెయిట్ చేసేది ఎవరి కోసము? వాళ్ళ కోసము. ఇంకా ఆయన వచ్చి ఇది సర్దుకొని అది సర్దుకొని నెమ్మదిగా ఉంటారా? అరుస్తూ అరుస్తూ పని చేస్తాడా ఆయన? నెమ్మదిగానే ఉంటారు. నెమ్మదిగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇల్లు ఖాళీ చేస్తున్నాం, సామాన్ అంతా మనం ట్రక్లోనే ఎక్కడో వేయాలి, అక్కడి నుంచి ఇంకో దగ్గరికి తీసుకెళ్ళాలి. పని వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళు శాంతంగా ఉంటారా, గోలగోల చేస్తారా? చాలా గోల చేస్తారు. ఫస్ట్ రాగానే వాళ్ళకి మనం మాట్లాడుకున్న డబ్బులు సామాన్ చూసిన తర్వాత వాళ్ళ మైండ్ చేంజ్ అయిపోతుంది, చిత్తశుద్ధి ఉండదు, గోలగోల. ఈ ప్రశాంతత అనేది బ్రాహ్మణుల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎందుచేత అంటే వాళ్ళు వేదాలు చదివారు, హైలీ ఎడ్యుకేటెడ్ అనమాట. దేంట్లో? ఆధ్యాత్మికత, అందులో ఎడ్యుకేటెడ్ ఉంటారు. సో ఇంద్రియ నిగ్రహం వాళ్ళకి చాలా ఉంటుంది. బ్రాహ్మణుడు వచ్చి రాగానే నాకు ఆకలిస్తుందండి, ఫస్ట్ నాకు టీ ఇవ్వండి, కాఫీ ఇవ్వండి, పాలు ఇవ్వండి, ఇలాంటివి ఎప్పుడన్నా అడుగుతారా? అవర్ 2 అవర్స్ అయినా మీరేమైనా పుచ్చుకుంటారా అంటే కూడా ఇది అవనివ్వండి అని అంటారు. సో అలా అనమాట, ఇంద్రియ నిగ్రహణ వాళ్ళకి చాలా ఉంటుంది. అండ్ తపస్సు, స్వచ్ఛత, సహనము, చిత్తశుద్ధి, జ్ఞానము, విజ్ఞానము మరియు ఇహ పరలోకములపై విశ్వాసము. ఇహలోకం, ఇక్కడ ఈ లోకానికి మనం వచ్చాము, ఈ కార్యం చేయడానికి వచ్చాము, ఇది చేద్దాం, అక్కడి వరకు ఉంటారు. అంటే పరలోకంలో కూడా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి కోసం మనం ఈ పని చేయాలి, ఈ విషయాలు అందరికీ చెప్పాలి, వీళ్ళు అజ్ఞానులు, వీళ్ళకి తెలియదు, మనమే తెలియజేయాలి, ఇలాంటివి విశ్వాసం ఉన్నది కాబట్టి వాళ్ళకి వేరే వాళ్ళకి చెప్పగలుగుతారు. వీళ్ళని బ్రాహ్మణులు అని అంటారు. సో కర్మని బట్టి బ్రాహ్మణులు, కులాన్ని బట్టి కాదు. ఓకే, సో ఇస్కాన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ నేర్చుకుని మన నియమాలన్నీ పాటించే వాళ్ళని బ్రాహ్మణికల్ ఇనిషియేషన్ అని ఇస్తారనమాట. వాళ్ళు భగవంతుడి దగ్గర అన్ని పూజలు చేయటానికి అర్హులు అవుతారు, నేర్పిస్తారనమాట అన్ని ఏవేవి అవసరం. ఓకే, నెక్స్ట్ క్షత్రియులు. క్షత్రియులు అంటే పూర్వం రాజులు అవన్నీ. ఇక్కడ మనం చిత్రపటంలో చూస్తుంటే మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ మనకి కనిపిస్తుంది. శౌర్యము, బలము, ధైర్యము, ఆయుధ విద్యలో నైపుణ్యము, యుద్ధంలో నుండి వెనుతిరగని సంకల్పము, విశాల హృదయాలతో గల దయాగుణము మరియు న్యాయకత్వ సామర్థ్యము. సో ఇది క్షత్రియులకు ఉండేది. నెక్స్ట్ వైశ్యులు, వ్యవసాయము, పాడి పంటలు మరియు వర్తక వాణిజ్యాలు, అంటే లైక్ ఇప్పుడు ఉండేది సోషల్ మీడియా అనమాట. సో అవన్నీ కూడా వ్యవసాయం చేయడం, పాడి పంటలు చూసుకోవడం అంతా కూడా, అంటే డబ్బులతో కూడుకునేదంతా కూడా వైశ్యులు చేస్తారు. నెక్స్ట్ శూద్రులు, దేహ పరిశ్రమ మరియు ఇతరులని సేవించడం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా వీళ్ళు ఎలా సేవ చేస్తారు, ఏం కావాలి, వాట్ సార్, వెల్కమ్ సార్, థ్యాంక్ యూ సార్ అని అంటూ ఉంటారు. థ్యాంక్ యూ మేడం, వాట్ డూ యూ వాంట్ మేడం.
సో వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ లైక్ హోటల్స్లో అక్కడ మనకి కనిపిస్తూ ఉంటారు. అంటే శూద్రులందరూ హోటల్స్లో పని చేయాలని ఏమీ లేదు, పని చేసేవారు, దేహ పరిశ్రమ చేసేవారు, వాళ్ళని శూద్రులు అంటారు. సో పని ద్వారా పరిపూర్ణత ఏ విధంగా వస్తుంది? పని ద్వారా పరిపూర్ణత అంటే భగవంతుని ప్రసన్నత కోసం తన వర్ణాన్ని సంబంధించిన అన్ని విధులను చేయడం ద్వారా ఒక వ్యక్తి పరిపూర్ణుడు అవుతాడు. సో ఇక్కడ మనం ఒక క్షత్రియుడిని చూడొచ్చు, ఇక్కడ భక్తుల్ని చూడవచ్చు, ఇక్కడ ఈ పిల్లవాడు భక్తుడు. ఆ తర్వాత ఇక్కడ చూస్తుంటే ఈమె ఎవరు? హరే కృష్ణ, ఎవరు ఈమె? అదే ఒక హీరోయిన్, హిందీ ఫిలిమ్స్ లో హేమా మాలిని హీరోయిన్ అన్నమాట. ఆమె కృష్ణ కాన్షియస్ లో మంచి నృత్యాలు చేస్తుంది. ఇది బాంబే ఇస్కాన్ కి కనెక్టెడ్ ఆవిడ. సో ఆమె చూసారా ఎంత చక్కగా కృష్ణుడి చిత్రపటం వేస్తుంది. అంటే ఏదో ఒక విధంగా అలా ఉండడం. వీళ్ళని చూస్తే లీడర్స్ అన్నమాట, క్షత్రియులు. ఓకే, అత్యున్నత స్థితిని పొందడం అంటే కేవలం నా పట్ల ప్రేమయుక్త భక్తి చేత మాత్రమే యథార్థంగా నేను ఎవరో తెలుసుకోవచ్చును. నన్ను తెలుసుకున్న పిదవ నా భక్తుడు నా సంపూర్ణ భావనలో లీనమగును. సో ఇక్కడ 55వ శ్లోకంలో ఇంత చక్కగా చెప్పారనమాట. ఏంటంటే ఎవరైతే నా గురించి పూర్తిగా తెలుసుకుంటారో, ఎన్ని శ్లోకాలండి? 700 శ్లోకాలు. 700 శ్లోకాల్లో మనము 18.55కి వచ్చామంటే మోస్ట్లీ 600 శ్లోకాల గురించి అంటే క్లుప్తంగా పై సమ్మరీస్ లాగా మనము తెలుసుకున్నాం అన్నమాట. ఇంత తెలుసుకున్న తర్వాత నా పట్ల ప్రేమయుక్త భక్తి చేత మాత్రమే యథార్థంగా నేనెవరో తెలుసుకోవడం, ఆ తెలుసుకున్న పిదప సంపూర్ణ భావనలో లీనమగును అని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. కృష్ణ భావనలో తప్ప వేరే భావన అనేది ఉండదు. డాక్టర్ పద్మజ మాతాజీ మంచి శ్లోకం మీరు చదవండి. భక్త్యా మాం అభిజానాతి యావన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. హరి బోల్. సో భగవంతుని ప్రేమ ఇది ఒక ఆశా కిరణము, కృష్ణుడికి సంపూర్ణ శరణాగతి. సో ఇక్కడ అనుసరించడం అంటే కృష్ణుడిపై పడండి, భగవద్గీత సూత్రాలని అనుసరించండి, బోనఫైడ్ గురు మార్గదర్శనంలో ఉండండి, కృష్ణుడిని స్మరిస్తూనే కార్యాలు చేయండి. వెరీ సింపుల్. మనం చదువుకుంటుంటే ముందు భగవద్గీతలో ఒక శ్లోకం చదువుకొని పిల్లలకి చెప్పండి, వాళ్ళ సబ్జెక్ట్స్ చదువుకోమని, మళ్ళీ చివరిలో ఒక శ్లోకం చదువుకోమనండి. దట్ ఈస్ కృష్ణ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అన్నమాట. వంట చేస్తున్నాము, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. సరే మనం అలా చెప్పుకోలేకపోయాము, టైం మిషన్స్ ఉంటాయి. శ్రీల ప్రపాదుల వారు అందులో మహామంత్రం చెప్తూ ఉంటారు, అలాంటివి పెట్టుకోండి. ఒక గురువుని, మనకి ఏ ప్రాబ్లం వచ్చినా గురువుకి కాల్ చేసి అడగాలండి. వాళ్ళు చెప్పేస్తారు మనకి, ఇది చెయ్యండి ఇది చెయ్యొద్దు. అప్పుడు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు వాళ్ళ దారిలో వెళ్ళడం చాలా ఈజీ అన్నమాట. మీరు ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ ఫలితాలు, వ్యక్తిగత రక్షణ, అన్ని అడ్డంకులు దాటడం, వ్యక్తిగతంగా మిమ్మల్ని భగవంతుడి ధామానికి తీసుకెళ్ళడం భగవంతుడి యొక్క కర్తవ్యం. అది మీరు భక్తి చేయండి చాలు. గరుడ వాహనం మీద వచ్చి ఆయన చేయూతనిస్తున్నారు. ఇలాగే గరుడుని వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఒకరికి హెల్ప్ చేస్తారు. ఎవరు వాళ్ళు? విష్ణు. హరి బోల్. ఎస్, గజేంద్రుడు ఎప్పుడైతే స్తోత్రం చేస్తాడో గరుడుని కూడా వదిలేసి పరిగెత్తుకుంటూ వస్తాడంట. అన్నిటికంటే అసలైన శ్లోకం వచ్చిందండి 18.66. సర్వధర్మన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అందరూ మైక్ ఆన్ చేసుకుని చదవండి.
మైక్ ఆన్ చేయండి. సర్వధర్మన్ పరిత్యామామేకం శరణం వ్రజ అహం త్వం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. సర్వధర్మన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మం పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్. సో మనకి ఏదైనా పని అవ్వట్లేదు, ఏదో మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హరి బోల్. అందరూ మ్యూట్ లో ఉండండి. హరి ఓకే. సో ఈ శ్లోకం మనం మైండ్ లో పెట్టుకున్నాం అనుకోండి, మనం చెయ్యలేకపోతున్నాం ఈ పని, అది అవ్వట్లేదు. సో అప్పుడు భగవంతుడికి అప్పచెప్పేస్తున్నాం అనుకోండి, మనకి ఇంకే బాధలు ఉండవు. ఏంటి అంటే సర్వధర్మన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్ని విధాలైన ధర్మాలను మీరు వదిలేయండి. మీరు ఎన్నో పాపాలు చేసుంటారు, కేవలం నాకే శరణాగతి చెయ్యము, నాకు శరణాగతి చెయ్యండి. అహం త్వాం సర్వ పాపేభ్యో, నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తి చేసేదను. మనకి 84 లక్షల జీవరాశుల్లో ఎన్ని యోనిల్లో మనం ప్రవేశించామో, ఎన్ని పాపాలు చేశామో మనకు తెలియదు. సో అవన్నీ ఇచ్చేయమంటున్నాడు భగవంతుడు. ఎంత బాగుందండి చివర్లో గీత జ్ఞానం, ఎంత బాగుంది అసలు. మనకు అన్ని పాపాలు ఎవరైనా అడుగుతారా మీరు చేసినవి? మనకి ఒక పాపం చేసామండి, మనం జైల్లో పెట్టాము, ఎవరైనా వచ్చి నేను మీ శిక్ష తీసుకుంటాను, మీరు మిమ్మల్ని ఫ్రీ చేస్తాను అని ఎవరైనా వస్తారా మనకి? చెప్పండి. ఎవరు రారు. మనం బిజినెస్ లో డబ్బులన్నీ పోగొట్టుకున్నాం, మన దగ్గర ఏమీ లేవు. అప్పుడు బంధువులు దగ్గర అవుతారా, దూరం అవుతారా? చాలా వరకు బంధువులు, స్నేహితులు, అమ్మో వీళ్ళ దగ్గర ఎక్కడ అప్పులు అడుగుతారో, వీళ్ళ బాధ్యతలు నా మీద పడిపోతాయో, ఎందుకు వచ్చింది అని చెప్పేసి. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు? మీ పాపాలన్నీ నాకు ఇచ్చేయండి. ఎంత బాగుంది కదా, ఎంత దయామయుడు అంటే అసలు. అండ్ ఇంకా హామీ ఇస్తున్నారు, భయపడొద్దు అస్సలు, డోంట్ ఫియర్. ఎందుకు భయము, నేనుండగా అని దాంట్లో ఆ పాటలో రాశారు కదా ఎంత బాగా, నరసింహ పిక్చర్లో. సో ఆ విధంగా మనకి అన్ని ధర్మాల్ని విడిచిపెట్టేసి ఆయనకే శరణాగతి పొంది, కృష్ణ నా వల్ల అవటం లేదు తండ్రి, నేను ఇది చేయలేకపోతున్నాను, ఈరోజు క్లాసు బాగా అయ్యేటట్టు దయచూడము, అంతా నీవు చేస్తే మంచిగా అవుతుంది. నీ గురించే కదా నేను మాట్లాడేది, నీ గురించే కదా మేము వింటున్నాము. ఈ సమయం అంతా కూడా మేము మీ కొరకే పెట్టాము, నీవు మంచిగా అందరూ వినేటట్లు చేయి తండ్రి అని నేను దండం పెట్టుకుంటే క్లాస్ బాగా జరగాలి, మాకు మంచి నాలెడ్జ్ రావాలి, మధ్యలో ఏ డిస్టర్బెన్సెస్ ఉండకూడదని మీరు దండం పెట్టుకున్నప్పుడు అది విడిచిపెట్టడం, భగవంతుడికే వదిలేయడం అన్నమాట. సో ద మెయిన్ శ్లోక, ద మెయిన్ ఎస్సెన్స్ ఆఫ్ భగవద్గీత అని అంటారండి. మొత్తం 700 శ్లోకాల్లో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫైనలీ ఇలా చెప్పారు కృష్ణ పరమాత్ముడు. సో నెక్స్ట్, కృష్ణుడికి శరణాగతి అంటే ఏంటి? కృష్ణుడికి మాత్రమే శరణాగతి చెయ్యండి. ఎందుచేత? ఇంతకుముందు మనం చూసాం, శివుడికి చేస్తే ఏమైంది, బ్రహ్మకి చేస్తే ఏమైంది, దుర్గామాతకు చేస్తే ఏమైందో మనం చూసాం. కాబట్టి ఇక్కడ కృష్ణుడికి మాత్రమే చెయ్యండి, అతీంద్రియ శాంతి లభిస్తుంది, పరమోన్నతమైన అండ్ శాశ్వతమైన నివాసానికి మనము వెళ్ళిపోతాము, పాపపు ప్రతిచర్యల నుండి విముక్తి పొందండి. సో అంతిమ ఫలితాలన్నమాట. లాస్ట్కి ఎవరు స్వీకరించగలరు? ఈ జ్ఞానాన్ని పంచేవాడు, ఈ జ్ఞానాన్ని చదువుకునేవాడు, విశ్వాసంతో వినేవాడు అత్యుత్తమైన శుభం. ఓకే, సో ఎవరు దీన్ని
అంతిమ ఫలితం అంటే ఈ 18 అధ్యాయాలు 700 శ్లోకాల గురించి మనం తెలుసుకున్నది ఎవరికి ఏమొస్తుంది అని ఒక క్వశ్చన్ కదా. సో ఈ జ్ఞానాన్ని పంచేవాడు అంటే ఎవరైతే చెప్తున్నారో, ఎవరైతే చదువుకుంటున్నారో, వింటున్నారో, విశ్వాసంతో వింటున్నారా లేదా, వీళ్ళందరికీ కూడా ఉన్నతమైన శుభం కలుగుతుంది అని చెప్తున్నారనమాట లాస్ట్కి. అంటే మనందరికీ కూడా ఇక్కడ ఉండే 100 మెంబర్స్ ఆర్ 89 వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందరికీ కూడా ఆ గ్రూప్లో ఉండే వాళ్ళందరికీ కూడా మంచి ఫలితం లభించాలని మనమందరము ప్రార్థిస్తాం. ఏదో ఒక కారణం చేత వాటి రాలేకపోయి ఉంటారు, కానీ ఈ గ్రూప్లో ఉన్నందుకు వాళ్ళకందరికీ కూడా మంచి ఫలితం లభించాలని మనం ప్రార్థిద్దాం. సో ఎవరు దీన్ని స్వీకరించగలరు అంటే భక్తులు, అసూయ లేనివారు, నా మిత్రులు, స్వీయ నియంత్రణ. సో శరణాగతి చెందిన భక్తులకి కృష్ణుడు స్వేచ్ఛ ఇస్తాడంట. అంటే ఈ విధంగా నేను నీకు అన్ని రహస్యాల కంటే పరమ రహస్యమైన జ్ఞానాన్ని తెలియజేశాను. దీనిపై లోతుగా ఆలోచించము మరియు నీకు నచ్చిన రీతిలో చేయము. సో భగవంతుడు చెప్పేశాడు, ఇంకా నీకు అన్ని రహస్యాలు చెప్పేశాను, విశ్వరూపం అడిగావు చూపించాను, ఏమేమవుతుందో నాలో అన్ని నీకు ప్రతి ఒక్కటి చెప్పాము. ఇప్పుడు యు ఆర్ ఫ్రీ బర్డ్ నౌ. నువ్వు యుద్ధం చేస్తావా చెయ్యి, లేదు అంటే నీ ఇష్టం, నేనేం ఫోర్స్ చేయను అని కృష్ణుడు చెప్పేశాడు అనమాట. చెప్పి వదిలేస్తుంది. ఇప్పుడు టీచర్లు, లెక్చరర్స్ వీళ్ళందరూ కాలేజ్లో, స్కూల్స్లో ఏం చేస్తారండి, యాన్యువల్ ఎగ్జామ్స్ వరకు టీచింగ్ చేసి ఎగ్జామ్ మీ ఇష్టము, మీరు హాల్ టికెట్కి మీరు అప్లై చేసుకుంటారా, ఎగ్జామ్ రాయండి, లేదంటే అక్కడ స్వేచ్ఛ ఉంటుంది మనకి. కానీ ఇంత చదివి ఎగ్జామ్ రాయకపోతే ఎలాగా, అందుకనే ఎగ్జామ్ రాస్తాం. అలాగే అర్జునుడు పలికాడంటే ఏమన్నారు, ఓ అచ్యుత, నీ కృపచే నా యొక్క మోహ భ్రాంతి నిర్మూలించబడింది, నా మోహమంతా తొలగిపోయింది, నా భ్రాంతి అంతా పోయింది, మరియు నేను జ్ఞానంలో స్థితుడనై ఉన్నాను. సో నేను జ్ఞానంలో నేను నేర్చుకున్నదంతా కూడా స్థిరంగా ఉంది, నాకు ఇప్పుడు సందేహాలు ఏమీ లేవు. ప్రతి అధ్యాయంలో క్వశ్చన్లు అడిగారు కదండి, ఎన్ని క్వశ్చన్లు అడిగాడు అర్జునుడు. సో ఇప్పుడు ఏమంటున్నాడు, నాకు ఇంకేం సందేహాలు లేవు, మరియు నీ ఉపదేశాల ప్రకారం చేస్తాను. కృష్ణ నీవేది చేయమంటే అది చేస్తాను అని అర్జునుడు అంటున్నాడు అనమాట. సో ఎవరైతే ఈ జ్ఞానాన్ని పంచుతారో, ఇక్కడ చూడండి మళ్ళీ 18:68 అనమాట లాస్ట్, అంటే ఇంకో 10 ఉన్నాయి ఇక్కడ. ఇంపార్టెంట్ శ్లోక ఏంటి అంటే, ఎవరైతే జ్ఞానాన్ని పంచుతారో, ఎవరైతే ఈ పరమ గోప్యమైన జ్ఞానాన్ని నా భక్తులలో ఉపదేశిస్తారో, వారు మహోన్నత ప్రేమయుక్త సేవని చేసినట్టు వారు నిస్సందేహంగా నన్ను చేరుకుంటారు. సో మీరు నవవిధ భక్తి చేయలేకపోవచ్చు, ఎక్కువ డొనేషన్స్ ఇవ్వలేకపోవచ్చు, ఇంకా ఎన్నో చెప్తాము, అవన్నీ చేయలేకపోవచ్చు. కానీ శాస్త్రదానం, ఒక బుక్ డొనేషన్స్ చూడండి, సచిన్ తెండూల్కర్ బుక్స్ డొనేట్ చేస్తున్నారు, అమితాబ్ బచ్చన్ బుక్స్, ఈయన సినిమా ఫిలిం యాక్టర్, ఈయనేమో క్రికెట్ ప్లేయర్, మీకు తెలుసు. సో ఇలా ఈ పిల్లలందరూ చేరి శాస్త్రదానాన్ని, అంటే క్యాలెండర్స్ని, బుక్స్ని అన్నీ అమ్ముతున్నారు. శ్రీల ప్రపాదుల వారు ఎలా పైకి వచ్చారు కృష్ణ కాన్షియస్లో అంటే, ఫస్ట్ మ్యాగజైన్ రీచింగ్ గాడ్ హెడ్, బ్యాక్ టు బ్యాక్ గాడ్ హెడ్ అనే మ్యాగజైన్ తీశారండి. అంటే మనం ఈ ప్రపంచానికి వచ్చాము, మళ్ళీ బ్యాక్ గాడ్ హెడ్ అంటే మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు అనమాట, దేవాది దేవుడు. ఆయన దగ్గరికి ఎలా వెళ్ళడము అనేది ఒక మ్యాగజైన్ చేశారు. సో ఆ మ్యాగజైన్ వల్ల ఎంతోమంది భక్తులు అయ్యారన్నమాట అక్కడ విదేశాల్లో. ఆ మ్యాగజైన్ ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. సో అలాంటి జ్ఞానం నేను ఇచ్చాను సో అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. సో ఇక్కడ జ్ఞానాన్ని చదువుకునేవాడు బుద్ధిచే ఆరాధిస్తాడు. మనం భగవద్గీతని చదువుకొని ఫాలో అయినప్పుడు ఆచరిస్తాం అన్నమాట, కొన్ని తప్పకుండా ఆచరిస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే విశ్వాసంతో వినేవారు, నైమిషారణ్యంలో కొన్ని లక్షల మునులండి, వేదాలు చదివి ఎంతో చక్కగా అన్ని తెలుసుకున్న వారు కూడా ఒక చిన్న ఋషి దగ్గర నుండి భాగవతం వింటారనమాట. అంటే
అంత విశ్వాసం కృష్ణుడి గురించి తెలుసుకోవాలి అని. సో విశ్వాసంతో వినేవాడికి బుద్ధిచే ఆరాధిస్తాడంట చదువుకునేవాడు. వీళ్ళేమో పాపముల నుండి విముక్తి పొంది పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకాలకి చేరుకుంటారు. ఎవరు? వినేవాళ్ళు. వినేవాళ్ళకి ఏం పని అండి? హాయిగా చక్కగా విశ్వాసం ఉంచి కాన్సన్ట్రేటెడ్గా వినడము. సో శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఇక్కడ వీళ్ళందరూ వినేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా వైకుంఠ ప్రాప్తి ఉంటుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. సో అత్యున్నత శుభం. సో ఇది లాస్ట్ శ్లోకము 18.78. అందరికీ బై హార్ట్ వచ్చని నేను అనుకుంటున్నాను. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిమర్మమా. సో ఎక్కడెక్కడైతే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు అత్యున్నత వీలుకాడైన అర్జునుడు ఉంటారో అక్కడ సకల ఐశ్వర్యము, సర్వ విజయము, సకల సమృద్ధి మరియు ధర్మము ఉంటాయి. ఇది నా నిశ్చిత అభిప్రాయము అని లాస్ట్కి సంజయుడు అంటాడు అనమాట. ఈ శ్లోకము సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు కదా, అన్ని చూపిస్తున్నాడు. సో ఆ సంజయుడు ఇది పలుకుతాడు అనమాట. ఓకే, సో ఇది ఈ శ్లోకం కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఇంతకు ముందు కాలంలోనైతే కృష్ణుడు అర్జునుడు ఉంటే డెత్ జరుగుతుంది, భగవద్గీత డెత్ కోసమే అవసరము, ఇలాంటి అన్ని అపోహలు ఉండేవి. చాలా వరకు ఇప్పుడు తొలగిపోయినాయి అండి. సో ఎక్కడెక్కడ అర్జునుడు ఉన్నాడో నరనారాయణులు వీళ్ళు అనమాట. కృష్ణుడు అర్జునుడు లేకుండా భూమి మీదకి రాదు, ఏదో ఒక రకంగా తీసుకుని వస్తాడు. సో వాళ్ళిద్దరూ ఉండే దగ్గర పైన మనకి విజయ పతాకం కనిపిస్తుంది. అర్జునుడు రథం మీద ఎప్పుడు విజయ పతాకం మీద ఎవరుంటారు? కపిధ్వజ, సో హనుమంతుడు రామాయణంలో రాముడిని ఎలా గెలిపించాడో అలా గెలిపిస్తాడు అనమాట. ఓకే, సో ధన్యవాదాలు. థ్యాంక్స్ టు ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ టెంపుల్, అబిడ్స్, హైదరాబాద్. మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆలయానికి, ఆలయకర్తలకి అందరికీ కూడా మనము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అండ్ డోంట్ ఫర్గెట్, నెవర్ ఫర్గెట్ ABCD. ఏ అంటే అసోసియేషన్. ఈ గ్రూప్లో మీరు ఉండండి, పుస్తక పఠం చేయండి, అండ్ చాంటింగ్ తప్పకుండా చేయండి. అందరూ డైటీ సేవ, విగ్రహ సేవ కూడా మీరు చేయండి. సో నెక్స్ట్, అండ్ ద జర్నీ కంటిన్యూస్. మనం 18 అధ్యాయాలు అయిపోయాయి అనుకొని మీరెక్కడో మేమెక్కడో అని కాదు, మనం అందరము కలిసి సాధక గ్రూప్లో చేరి ఆ గ్రూప్లో ఏది భగవద్గీత చెప్తారు, భాగవతం చెప్తారు, మళ్ళీ పాటలు నేర్పిస్తూ ఉంటారు. సో లెట్ us జాయిన్ అండ్ బికమ్ అ గీతా సాధక, లెట్ us కంటిన్యూ అని చెప్తున్నారు. సో వీఆర్ నాట్ సెపరేటింగ్. ఎంత బాగా చెప్పారు చూసారు ఇక్కడ. అంటే మీరు మేము కలిసి విడిపోవట్లేదు, మనం కలిసే ఉందాము, ఇదే సాంగత్యంలో ఉందాము. థ్యాంక్ యూ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సో దట్ ఈస్ ద వన్ అండి. సో మాతాజీ అది సమీక్ష స్లైడ్ పెట్టలేదు మాతాజీ. లాస్ట్ సమీక్ష అనేసి లాస్ట్ లో మీరు ఒక చార్ట్ పెట్టారు చూడండి. స్మైల్ మాతాజీ, స్మైల్ కి ABCD అనేది పెట్టలేదు. మాతాజీ. ఓకే, నేను ఇప్పుడే చూపిస్తాను, అదేమంత పెద్ద విషయం కాదు. హరే రామ హరే రామ 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 హరే హరే. మీరందరు రెడీగా ఉన్నారా గ్రూప్ ఫోటో తీయడానికి? అందరు వీడియోలో ఆన్ చేసుకోండి. హరే రామ హరే రామ చేసుకున్నాం మాతాజీ. రామ హరే. స్మైల్ కనిపిస్తుంది అందరికి? మీరు కనిపిస్తున్నారు మాతాజీ. ఇది కాదు మాతాజీ, మీరు లాస్ట్ లో ఇట్లా చాట్ లో పెడతారు కదా షార్ట్ షార్ట్ లో, అది అంటున్నాము. ఇది లేదమ్మా, ఈ అధ్యాయానికి లేదు, ఇవ్వలేదు. ఓకే, శ్రావణి మాతాజీ మీకేమన్నా అర్థమైందా మాతాజీ అడిగేది?
మనకి ఎండింగ్ లో స్మైల్ కి చదవనికి ఇస్తారు కదండి మాతాజీ ఆ, డైలీ ఈ చాప్టర్ ఇది 18వ అధ్యాయం చాలా పెద్దది కదా, అందుకని దీంట్లో ఇవ్వలేదు మాతాజీ. ఓకే, వచ్చిందమ్మా, ముందే వచ్చింది మాతాజీ. ఈ రకంగా ఇచ్చారు, ఈ రకంగా ఇచ్చారు. ఇది అది ఆరో మార్క్స్ పెట్టి అలా ఇస్తాం కదా, అది ఇవ్వలేదు, ఇలా ఇచ్చారు. ఓకే, స్టార్టింగ్. హరే కృష్ణ, మ్యూట్ లో ఉండండి అమ్మా, టీవీ ప్రోగ్రామ్ వస్తుంది. హరే కృష్ణ. లక్ష్మీ శ్రీ మాతాజీ, ఎస్ మాతాజీ. సో మీ డౌట్ క్లియర్ అయిందా? ఇక్కడ Clear వేరే అయింది రకంగా మాతాజీ. ఇచ్చారనమాట. ఇది కొంచెం అర్థమైంది పెద్ద అధ్యాయము, సిస్టమ్ లో కూడా కొంచెం రాలేదు, ఏదో అవస్థ పడితే దొరికింది. మాతాజీ స్టోరీ లేదా మాతాజీ రోజు ఈ ఈ అధ్యాయం స్టోరీ ఎందుకు ఉండదు? స్టోరీ లేకుండా ఉండదు, స్టోరీ గీతా ఉంది. మహత్యం స్టోరీ. డెఫినెట్లీ. ఇప్పుడు మీరు మధ్యలో ఇది అడిగారు కదా స్లైడ్, మళ్ళీ నేను ఇవి తీసేస్తానని ఇది చూపించాను. ఓకే, గ్రూప్ ఫోటో అంటారు. గ్రూప్ ఫోటో కూడా తీసుకుందాము. ఆ మహత్వం వీడియో అంతా పెట్టారు కదా మాతాజీ. హరే కృష్ణ, చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. గ్రూప్ ఫోటో తీసుకుందాం అన్నారు కదా మాతాజీ. తీసుకుందాము, మీరందరు వీడియోలోకి హరే రండి. కృష్ణ మాతాజీ. మాతాజీ మీరు మొన్న అది రాధాకృష్ణులది స్లైడ్ పెట్టి మీరు ఇట్లా క్వశ్చన్స్ రావాలి మీకు అని చెప్పారు కదా మాతాజీ. మళ్ళీ ఒకసారి అది ఎక్స్ప్లెయిన్ చేయరా? అది వినాలని ఉంది మాతాజీ. ఆ రోజు నేను 2-3 పాయింట్స్ గుర్తుపెట్టుకున్నా. మీరు మహత్యం చెప్పి ఇప్పటికైనా మీకు అర్థమైందా, మీరు ఇప్పటికైనా రెడీనా, గోలోక బృందావనం వస్తారా అని మీరు చెప్పారు కదా. అంటే రాధామాత మనల్ని అట్లా అడుగుతున్నట్లుంది, మీకు అర్థమైతే లేదా అని మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అదొకసారి చెప్పారా మాతాజీ? మాతాజీ మీరు ఒకసారి యూట్యూబ్ వెళ్ళి ఏ లెసన్ ఏ చాప్టరు మీరు రేపు అడగండి, రేపు డెఫినెట్ గా చెప్తాను. ఓకే, ఇప్పుడు మనకి మహత్వం ఆగిపోతుంది, ఆల్రెడీ 12:30 దాటింది, అందుకని రేపు మీరు చూడండి. ఓకే, మనీషా మాతాజీ ఉన్నారా? సో అందరు వీడియో ఆన్ చేసుకుంటే మనం గ్రూప్ ఫోటో తీసుకుందామా? తీయగలుగుతారా మీరు? మీ ఫోన్తో తీయండి. ఓకే, సో ఇది మనకి గ్యాలరీ వ్యూలోకి తీసుకోవాలి. మీ దాంట్లో కూడా గ్యాలరీ వ్యూ ఉంటే తీసుకోండి, నేను తీస్తాను, మీరు కూడా తీయండి. ఓకే, సో అందరూ వీడియోలోకి రండి. తీస్తున్నారా? శ్రావణి మాకు మీరు అందరూ రావట్లేదు మాతాజీ. అందరు రారు, ఒక్కొక్క స్క్రీన్ లో ఇప్పుడు వస్తారు. అలా అందరు రారు, పుష్ చేస్తుంటే వస్తారు. నేను ఒక్కదాన్నే కనిపిస్తాను మాతాజీ, మీరు నేను ఇద్దరు కనిపిస్తున్నాం. ఎందుకు? మా దాంట్లో అందరు వచ్చారు కదా. హరే కృష్ణ వస్తున్నారా మాతాజీ, మాతాజీ? నాకు కూడా అట్లాగే ఉంది, నేను ఒక్కదానే కనపడుతున్నాను. ఇదేంటో మరి ఎట్లా? మీరు నేనే ఉన్నాం మాతాజీ. స్క్రోల్ చేస్తే అందరూ కనిపిస్తారు మాతాజీ. స్క్రీన్ జరుపుకోండి మాతాజీ. ఒక్కదాన్నే కనిపిస్తా ఉన్నాను. స్క్రీన్ జరుపుకోండి మాతాజీ. స్క్రీన్ ఎట్లా జరపాలి? పైకా సైడ్ కా? సైడ్ కి. ఓకే, తీసారా మాతాజీ వీడియో? అది ఫోటో తీసారా మాతాజీ? వచ్చింది మాతాజీ. వచ్చిందా? మనీషా మాతాజీ వస్తుందా? హరే కృష్ణ మాతాజీ. మీ దాంట్లో తీసుకున్నారా? నేను తీసాను మాతాజీ. ఓకే, నైస్. హరే నాకైతే కృష్ణ అందరూ మాతాజీ. నెట్ కనిపిస్తున్నారు. పోయింది మాతాజీ, నాకు ఇప్పుడే వచ్చింది. రండి మరి. హరే ఇంకా కృష్ణ మాతాజీ, నాది కూడా మాతాజీ. ఫోటో వచ్చిలే, మీరు తీసారా మాతాజీ? మేము అప్పుడు లేకున్నాము. ఇప్పుడు మళ్ళీ తీస్తున్నాను, నేను పుష్ చేస్తున్నాను. ఓకే శ్రావణి మాతాజీ. మాతాజీ వాళ్ళు తీస్తున్నారు, నా దాంట్లో పెద్దగా రావట్లేదు. ఓకే, శ్రావణి మాతాజీ మీ దాంట్లో వస్తుందా?
పంపిస్తారా